అంటే మనం ఇన్పుట్‌గా రాయమండి కంటెంట్. అంటే మన చిన్న చిన్న కంపెనీస్ గానీ, ఏదైనా కంపెనీస్ అయితే మనం రాయాల్సిన పని ఉండదు గానీ, కొంచెం మిడిల్ ఆఫ్ ది కంపెనీస్ కొంచెం అసలు రియల్‌గా నాలెడ్జ్ తెలిసిన కంపెనీస్ అయితే గనక మనం రాయమసలు కంటెంట్. సో, కంటెంట్ అంతా ఎవరు రాస్తారంటే కంటెంట్ రైటర్ రాస్తారు. కానీ మనకు ఉండాల్సిన గ్రిప్ వల్ల ఏంటంటే గనక కంటెంట్‌ని ఎలా రాస్తాం అనేది మనకు గ్రిప్ ఉండాలి. అంటే ఏ క్రైటీరియాస్ రాస్తాము. యూస్టెస్‌ఓ సో అదేంటంటే గనక మనకి వర్డ్‌ప్రెస్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గనక ఈస్టెస్‌ఓ ప్లగిన్ అని చెప్పి ఒకటి ఉంటది. ఏంటిది? ఈస్టెస్‌ఓ. ఈస్టెస్‌ఓ ప్లగిన్ అని చెప్పి ఉంటది వర్డ్‌ప్రెస్‌లో. ఇది ఏం చేస్తుంది అంటే గనక అకార్డింగ్ టు ఎస్‌ఈఓ అల్గారిథమ్స్ ప్రకారం దీన్ని డిజైన్ చేశారన్నమాట. అసలు కంటెంట్ రాసే ముందు మనకి ఏంటంటే గనక అంటే అన్ని ఇంటర్లింక్ కాన్సెప్ట్ ఏదేదో మనం చెప్పలేము. ఆన్లైన్ సో ఈ రియల్ టైమ్ కంటెంట్ అనాలిసిస్ అంటే ఇది ఏంటంటే కనుక వర్డ్ ప్లస్ లో ఇది ఒక ప్లగిన్ అనమాట. ఈ స్టెస్ లో ప్లగిన్ అనమాట. సో మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక మనకి ఈ కంటెంట్ వెబ్సైట్ డిజైన్ చేసాము. వెబ్సైట్ డిజైన్ చేసిన తర్వాత కంటెంట్ రాస్తామంటున్నాము, ఆన్ పేజ్ చేస్తామంటున్నాము, ఆఫ్ పేజ్ చేస్తామంటున్నాము, వెబ్ మాస్టర్ కి లింక్ చేసుకుంటున్నాం అని చెప్పాం. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు మనకి అంటే ఆన్ పేజ్ ఇలా రాయాలి, ఆన్ పేజ్ అంటే ఇది, ఆఫ్ పేజ్ అంటే ఇలా చేయాలి, ఇది ఉంటేనే సైట్ మీకు టాప్ లోకి వస్తుందని చెప్పి గూగుల్ ఏం చెప్పలేదు. అంటే గూగుల్ ఎక్కడ కూడా చెప్పలేదు. కాకపోతే ఏంటంటే గూగుల్ ఏం చేస్తా ఉంటుంది అంటే పద్దాగా అల్గారిథమ్స్ అని చెప్పి రిలీజ్ చేస్తూ ఉంటుంది అంటే అప్డేట్స్. సో ఇప్పుడు మనం మొబైల్స్ హ్యాంగ్ అయిపోతున్నాయి బాగా. కొత్తగా రెడ్ ఎంఎం మొబైల్ ఒకటి వచ్చింది, రెడ్ ఎంఎం 10 అని. సో హ్యాంగ్ అయిపోతుంది ఈ వెర్షన్. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, కొత్త అప్డేట్ తీసుకొచ్చి ఆ హ్యాంగ్ అవుతున్న మోడల్లోనే కొత్త అప్డేట్ తీసుకొచ్చి అది హ్యాంగ్ అవ్వకుండా చేస్తూ ఉంటారు. అంటే అప్డేట్ తీసుకొస్తున్నారు. అకార్డింగ్ టు ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అప్డేట్ ప్రకారం తీసుకొచ్చి రెక్టిఫికేషన్ చేస్తున్నారు. సో గూగుల్ కూడా ఏంటి అంటే కనుక గూగుల్ ఇది చాలా ఇంపార్టెంట్. గూగుల్ అల్గారిథం అప్డేట్స్ అంటున్నారు. అంటే మనం అకార్డింగ్ టు ఎస్ఈఓ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ఎస్ఈఓ చేస్తుంది ఏదైనా సైట్ కి మనం దేని మీద ఉండాలి గ్రిప్ అంటే కనుక ఈ అల్గారిథమ్స్ ఏమొచ్చినాయి అనేది చూసుకుంటా ఉండాలి. సో మీరు ప్రీవియస్ గా ఏంటంటే కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి సైట్ లో ఒక అప్డేట్ ఏంటంటే కనుక బ్యాక్ లింక్స్ అనేది ఉండాలని చెప్పి ఒక అప్డేట్ ఉందన్నమాట. అంటే ఈ అప్డేట్ చూడండి, గూగుల్ ఇవన్నీ అప్డేట్స్ పేర్లు అనమాట. అంటే ఒక్కొక్క అప్డేట్ పేరు ఏంటంటే గూగుల్ పాండా అప్డేట్, గూగుల్ పైలట్ అప్డేట్, పిగ్విన్, పీజియన్, ఇవన్నీ హమ్మింగ్ బోర్డ్, ఇవన్నీ అప్డేట్స్ నేమ్స్. అంటే డైలీ 1000 ఆఫ్ అప్డేట్స్ అవుతా ఉంటాయి చిన్న చిన్నవి. కానీ ఒక అప్డేట్ తీసుకొచ్చి దాని మూలంగా ఎఫెక్ట్ అయ్యే సైట్స్ చాలా ఉంటాయి. ఇదివరకు ఏమయ్యేది అంటే కనుక మనం ఒక సైట్ ఓపెన్ చేసి కీబోర్డ్ 20 టైమ్స్ 30 టైమ్స్ రిపీట్ చేసేసేయండి. కంటెంట్ సంబంధం లేదు. నాది డిజిటల్ కంటెంట్ ట్రైనింగ్ హైదరాబాద్. నేను కంటెంట్ లో ఆల్రెడీ ఏం చేస్తాను, 20 టైమ్స్ 30 టైమ్స్ డిజిటల్ కంటెంట్ ట్రైనింగ్ హైదరాబాద్, డిజిటల్ కంటెంట్ ట్రైనింగ్ హైదరాబాద్ రాసేస్తే స్టార్టింగ్ లో గూగుల్ లో టాప్ లోకి వచ్చేసేది సైట్. ఎందుకని కీబోర్డ్ ఎక్కువ టైమ్స్ రిపీట్ చేస్తే వచ్చేస్తుంది. గూగుల్ ఏం చేసిందంటే ఫైండ్ అవుట్ చేసింది ఏమని, అలా మూలంగా ఏమవుతుంది, యూజర్ ఓపెన్ చేయగానే ఉంటాడా, గూగుల్ రిజల్ట్ చూపిస్తున్నాడు. యూజర్ ఎవడో సెర్చ్ చేసాడు, గూగుల్ రిజల్ట్ చూపిస్తున్నాడు. కానీ గూగుల్ రిలీజ్ చేసే సర్వీస్ అంటే అది పుష్ చేసే నోటిఫికేషన్ ద్వారా యూజర్కి ఏ యూజ్ లేదు. యూజర్ ఏమవుతుంది వెంటనే దాన్ని క్లోజ్ చేసేసి వేరే బ్రౌజర్ లో సెర్చ్ చేయడం చేస్తూ ఉంటాడు. ఈ అప్డేట్స్ అనేది ఎందుకు చేస్తారంటే యూజర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దానికి వాడు అడిగిన దానికి ఎగ్జాక్ట్ గా 99% ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇవ్వడం కోసం, జెన్యూన్ ఇవ్వడం కోసం అప్డేట్ తీసుకొస్తా ఉంటాడు. వాళ్ళు ఈ స్టేజ్ లో ఏదైనా ఇది ప్రాబ్లమ్ గా ఉంది అని ఫైండ్ అవుట్ చేస్తే నెక్స్ట్ అప్డేట్ తీసుకొచ్చేస్తారు. ఈ అప్డేట్ లో ఏం చేస్తారంటే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే పెంగ్విన్ అప్డేట్, పాండా అప్డేట్ అని చెప్తుంది. ఇది ఎప్పుడు వచ్చిందంటే 2013 లో వచ్చింది. ఒకసారి మీరు ఏం చేస్తారంటే అప్డేట్స్ మీకు బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ అప్డేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎప్పుడు వచ్చింది అన్నది అడగరు కానీ డేట్ అనేది అప్డేట్ వల్ల ఎఫెక్ట్ ఏంటి, అప్డేట్ లో తీసుకొచ్చిన ఇదేంటనేది అడుగుతారు. పాండా అప్డేట్ లో ఏం తీసుకొచ్చారంటే కనుక సర్చ్ క్వరీస్ అనేది ఇంపాక్ట్ అవుతూ ఉందన్నమాట. అంటే సర్చ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్చ్ టర్మ్స్ అన్ని కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. సో హమ్మింగ్ బోర్డ్ అంటే ఏంటంటే ఇది జస్ట్ ఎఫెక్ట్ గురించి చెప్పాడు, కాకపోతే ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనకి. ఇదైతే మనకు యూజ్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ చూపిస్తుంది. సో డేట్స్ తో అయితే మనకు పని లేదు కానీ కాకపోతే ఏంటంటే అది ఏం చేస్తుందనే కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది.
అంటే నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వస్తాయి అన్నిటికీ మనం ప్రాబ్లం పడాల్సిన పని అయితే లేదు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్నవి అసలు ఎక్కడ ఏ సైట్ లో కూడా ఎవరు మెన్షన్ చేయరు. దాని మూలంగా డ్రాస్టిక్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయి అనుకుంటేనే అవి కంపల్సరీ లైవ్ లోకి వస్తాయి అనమాట. సో ర్యాంక్ బ్రైన్ అనేది ఉంది. సో ఈ అప్డేట్ చూడండి. సో ఏంటిది ఇది అంటే కనుక పీసీఎన్ అప్డేట్ అని చెప్పి అంటున్నారు. ఏంటి అప్డేట్ అంటే గూగుల్ షుడ్ ద లోకల్ SEO word with an update that dramatically altered some local results and modified how they handle interpret location cues అనమాట. అంటే ఈ అప్డేట్లు ఏం తీసుకొచ్చారు అంటే కనుక మనం లోకల్ ఆప్టిమైజేషన్ కి ఇది మీకు ఇస్తానండి ఇమేజ్ రాసుకుందరు కానీ ఒకసారి చూపిస్తాను. జస్ట్ మనం ఏంటంటే పీజియన్ అప్డేట్ ఏం తీసుకొచ్చారంటే కనుక మనం SEO బాగా చేస్తాం, ఆన్ పేజ్ బాగా ఉంది, ఆఫ్ పేజ్ బాగా ఉంది, కానీ లోకల్ బిజినెస్ లిస్టింగ్ కానీ లోకల్ బిజినెస్ అడ్రస్ కానీ అందులో ఏం మెన్షన్ చేయకపోతే మన సైట్ ఎట్టి పరిస్థితుల్లో టాప్ లోకి రాదు. అంటే అప్పుడు దాకా ఏ సైట్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే వాళ్ళ కంటెంట్ లో వాళ్ళ ఏరియా లొకేషన్ కానీ వాళ్ళ సిటీ లొకేషన్ కానీ లేకుండా ఉన్న సైట్స్ ఏమైనా ఉంటాయి కనుక అవి ఎఫెక్ట్ అవ్వవు. అంటే రావు టాప్ లోకి ఎట్టి పరిస్థితుల్లో రావు. ఇప్పుడు నా ముందే ఉంది డిజిటల్ ట్రైనింగ్ ఉంది. డిజిటల్ ట్రైనింగ్ హైదరాబాద్ కానీ నా కంటెంట్ హైదరాబాద్ అనేది మెయింటైన్ చేయలేకపోతే నా సైట్ ఎప్పటికీ టాప్ లోకి రాదు. హైదరాబాద్ లొకేషన్ సెర్చ్ చేసేవాళ్ళు నాది హైదరాబాద్ లొకేషన్, కానీ నా సైట్ ఎప్పుడు రాదు. ఎందుకని ఈ అప్డేట్ మూలంగా వాడు ఇచ్చిన అప్డేట్ లో ఏమి ఇచ్చాడంటే కనుక ఎవరైతే లోకల్ లిస్టింగ్ అంటే లోకల్ బిజినెస్ గూగుల్ మ్యాప్స్ లో ఎవరైతే లిస్టింగ్ అయ్యి ఉంటారో వాళ్ళకి వస్తున్న ఫ్రెండ్స్ మీ సైట్ కంటెంట్ లో కంపల్సరీ లోకల్ ఏరియాకి సంబంధించిన నేమ్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. సో ఈ అప్డేట్ ఎందుకు తీసుకొచ్చాడు? యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, హోటల్స్ ఇన్ హైదరాబాద్ అని కొడతాడు. సో వాడికి అన్ని హోటల్స్ చూపించడం అంత ప్రాబ్లం అవుతుంది కదా. ఇంకా స్క్రీనింగ్ చేస్తే ఏం చేశాడు, హోటల్స్ ఇన్ అమీర్పేట, హోటల్స్ ఇన్ SR నగర్, హోటల్స్ ఇన్ దిల్సుఖ్ నగర్, హోటల్స్ ఇన్ KPHP అని చెప్పి ఇంకా స్క్రీనింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఒక అప్డేట్ వచ్చినప్పుడల్లా మనం చెక్ చేసుకోవాలి అప్డేట్ కి తగ్గట్టుగా మన సైట్ వెబ్సైట్ రన్నింగ్ అవుతుందా లేదా, ఏం చేంజెస్ చేయాలని. అంటే మనకి ఏంటంటే వీటి మూలంగా ఏమవుతా ఉంటుందంటే SEO లో మన సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పోతుంది. సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో మన ర్యాంక్ అనేది తగ్గిపోతా ఉంటుంది. ఏంటి ర్యాంక్ అంటే ఏంటిది? సో ఇప్పుడు నాది ఏదో కీవర్డ్ తో నేను సస్టైన్ అవుతా ఉంటాను కదా. సో ఏదో కీవర్డ్ తో సస్టైన్ అయ్యేటప్పుడు సో తెలుగు న్యూస్ అనేది ఉంటుంది. తెలుగు న్యూస్ అనేది ఉంది. సో ఈ తెలుగు న్యూస్ అనగానే ఇమేజెస్ వస్తుంది మనకు ఆలుకుంటుంది. తెలుగు న్యూస్ అనగానే ఇది యూట్యూబ్ తీసేసేయండి, యూట్యూబ్ వస్తుంది. సో ఇదే ఎందుకు ఫస్ట్ వస్తుంది? వాళ్ళు ఇది ఫస్ట్ వస్తుంది అంటే సర్చ్ ఇంజిన్ పేజ్ వీళ్ళ ర్యాంక్ ఎంత 1 అనమాట. వీళ్ళ ర్యాంక్ ఎంత 1 అనమాట. సో వీళ్ళ ర్యాంక్ ఎంత 2 అనమాట. అప్డేట్ వచ్చినప్పుడు దానికి అకార్డింగ్ టు మన సైట్ కనుక మనం చేంజెస్ కానీ అందులో చెప్పాడు, అప్డేట్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చెప్పాడంటే మీ సైట్ లో ఇమేజెస్ లేకపోతే మీ సైట్ డౌన్ అయిపోద్ది అని చెప్పాడు. మన సైట్ లో ఇమేజెస్ లేవు, వెంటనే ఏం చేయాలి, ఇమేజెస్ ఇన్సర్ట్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, మన ర్యాంక్ ఫస్ట్ లో ఉన్న ఆటోమేటిక్ గా 10 కానీ 20 కానీ పడిపోవచ్చు, 100 కూడా వెళ్ళిపోవచ్చు. చెప్పలేం, అంత ఎఫెక్టివ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క అప్డేట్ ఏం తీసుకొస్తున్నారంటే వాడు అప్డేట్ తీసుకొచ్చే మెయిన్ క్రైటీరియా ఏంటంటే యూజర్ కి ఇచ్చే బెస్ట్ సర్వీసెస్ లో మనం ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుందో అనేది ఫైండ్ అవుట్ చేసి దాన్నే అప్డేట్ కింద రెక్టిఫై చేస్తే అప్డేట్ కింద తీసుకొస్తున్నారు. సో యూజర్ కి మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి ఒక అప్డేట్ లో తీసుకొచ్చారు. లోకల్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ ఉండాలని చెప్పి అప్డేట్ తీసుకొచ్చారు. సో ఆఫ్ పేజ్ ఉంటే టాప్ లోకి వచ్చేస్తున్నాం కదా అని చెప్పి స్పామ్ లింక్స్ అంటే ఒక సైట్ లో ఒక 130 లింక్స్ తెచ్చుకోవడం కానీ ఒక రోజు ఒక 120 లింక్స్ కానీ పెయిడ్ లింక్స్ కానీ ఉన్నా కూడా ఒక్కొక్క అప్డేట్ ఏం చేస్తుంటే లింక్స్ పెయిడ్ లింక్స్ అయితే కనుక కంపల్సరీ డౌన్ చేసేస్తారని చెప్పి తీసుకొచ్చాడు అనమాట. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క అప్డేట్ తీసుకుని వచ్చాడు. మనం వర్క్ చేసినంతా దేని మీద ఉంటుందంటే ఆన్ పేజ్ కానీ ఆఫ్ పేజ్ కానీ వెబ్ మాస్టర్స్ కానీ ఈ మూడు ఏ క్రైటీరియాస్ అంటే ఒక గైడెన్స్ ఉండాలి కదా, సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అయ్యేదంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు, అతను ఎవరు గైడ్ లైన్స్ ఫాలో అవుతారు, అతను స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి ఉంటారు. అంటే ట్రాఫిక్ ఎటువైపు ఉందో, రెడ్ ఉండేలా వెళ్ళకూడదు, గ్రీన్ ఉండేలా అతను గైడెన్స్ అనేది ఇస్తున్నారు. అతను ఆ రూల్స్ వాటిని ఒబే చేయకుండా ఫాలో అవుతున్నాడు. మనం యాజ్ SEO కింద యాజ్ డిజిటల్ మార్కెటర్ కింద మనం ఒబే చేయాల్సిన రూల్స్ ఎవరి అంటే కనుక కంపల్సరీ గూగుల్ అల్గారిథమ్స్, గూగుల్ రూల్స్ ఫాలో అవుతూ ఉండాలి. సో ఈ సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో కంపల్సరీ ఏమవుతుందంటే మన ర్యాంకింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో SEO క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే కనుక ఇప్పుడు మనం కొట్టిన పేజ్ కి ఏమవుతుందంటే కనుక సో ఒకసారి ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఎలక్సా ర్యాంకింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అంటే ఈ ఎలక్సా అనే వాళ్ళు ఎవరంటే థర్డ్ పార్టీ వాళ్ళు అనమాట, అంటే గూగుల్ వాళ్ళు కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వెబ్సైట్ యొక్క డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ చెక్ చేసుకొని ఆ వెబ్సైట్ ఏజ్, ఆ వెబ్సైట్ వచ్చే ట్రాఫిక్, ఆ వెబ్సైట్ బౌన్స్ రేట్ అన్ని కన్సిడరేషన్ చేసుకొని చాలా క్రైటీరియాస్ కన్సిడరేషన్ చేసుకొని ర్యాంక్ అనేది ఇస్తారు. ఎంత ఇచ్చారు దీనికి 1.30K ఇచ్చారు. అంటే ఇది ఒకసారి ఓపెన్ జరుగుతుంది.
ఎలక్సా కూడా ఏమేమి చెప్తాడు అనేది ఇది ఒకటి రాసుకోండి, ఎలక్సా ఒకటి రాసుకోండి. అంటే మనం సైట్స్ ని ఏ క్రైటీరియాస్ లో చెక్ చేసుకుంటాం అనేది ఎలక్సా ర్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది చూడండి, గ్లోబల్ ర్యాంకింగ్ ఎంత ఉంది, 1297 ఉంది. ఇండియాలో ర్యాంకింగ్ ఎంత ఉంది, 120 ఉంది. సో వీళ్ళు కంట్రీ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, యునైటెడ్ స్టేట్స్ నుంచి. అంటే అక్కడ హోస్టింగ్ మనం చేసి ఉండొచ్చు మేబీ. కొన్నిసార్లు ఏముందంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది జెన్యున్ చూపించరండి, ర్యాంకింగ్ అయి చూపిస్తారు కానీ వాళ్ళకి వచ్చే ట్రాఫిక్ ఇండియా నుంచి ఎంత వస్తుంది, 75% వస్తుంది. సో యునైటెడ్ స్టేట్స్ నుంచి ఎంత వస్తుంది, 3.1% వస్తుంది. అంటే 70 ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంది, ఎందుకని ఇక్కడ ఉండేదంతా తెలుగు పీపుల్ ఎక్కువ కాబట్టి అందుకని మనకి ఇక్కడ నుంచి ఎక్కువ వస్తుంది. కంట్రీ వైజ్ కూడా ఇస్తున్నారు. అంటే వీటిల్లో కొంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాక్సిమం ఉంటుంది 80% వరకు, మిగతా ఒక 30% అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఇదే టాపిక్స్ అనాలిసిస్ వేరే సైట్ చూసినేస్తాడు. ఈ ర్యాంక్ మట్టుకు ఎవరిస్తారంటే ఓన్లీ మనకి ఎవరిస్తారంటే గూగుల్ ఎలక్సా వల్లే ఇస్తారు. మనం ఏదైనా సైట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఎలక్సా ర్యాంకింగ్ ఎంత ఉందో చూడాలి. అంటే ర్యాంక్ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి. అంటే 1, 2, 3 మార్క్స్ అయితే ఎక్కువ ఉండాలి కానీ ర్యాంక్ అయితే కనుక తక్కువ ఉండాలి కదా. సో వీడు బెటర్ ఎందుకు 120 ఉంది. ఇండియాలో ఓన్లీ 120 సైట్స్ ఉంటాయి. కొన్ని మినిమం ఒక 1000 సైట్స్ అని వేసుకోవచ్చు. మినిమం ఎంత వేసుకుంటే ఓన్లీ 120 సైట్స్. కానీ గ్లోబల్ లో 1200 ఉందంటే బెటర్ కదా. గ్లోబల్ లో నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి కానీ వీడికి 1200 ఉన్నాయి. ఓకే, బట్ ఇంకొక క్రైటీరియా ఏం చెక్ చేసుకుంటా మోజ్ అనేది ఒక ఎక్స్టెన్షన్ ఉంది. అంటే మోజ్ అనే ఎక్స్టెన్షన్ వేసుకుంటే ఏంటిది, మోజ్ అనేది ఏంటంటే మోజ్ ఏం చూపిస్తుంది అంటే పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ, స్పామ్ లింక్ అనేది 3 కాన్సెప్ట్స్ చూపిస్తాడు అనమాట మోజ్ అనే కాన్సెప్ట్. సో మోజ్ ఏం చేయాలి అంటే కనుక మనం ఆటోమేటిక్ గా ఏం చేయొచ్చు అంటే కనుక మోజ్ ని మనం సైన్ ఇన్ అవ్వాలి. సో మీరు ఈ ఎక్స్టెన్షన్ ఒకటి వేసుకోవాలి. ఎక్స్టెన్షన్స్ ఏంటి, మోజ్ ఎక్స్టెన్షన్ ఒకటి వేసుకుంటాం. అలెక్సా కూడా ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎక్స్టెన్షన్స్ గూగుల్లో ఐడియా ఉన్నాయి కదా మీకు ఎక్స్టెన్షన్స్. మోజ్ ఎక్స్టెన్షన్ ఒకటి, అలెక్సా ఎక్స్టెన్షన్ ఒకటి, ఎస్ఈఓ క్వేక్ అనమాట. స్పెల్లింగ్ ఒకసారి ఇక్కడ చూడండి, ఎస్ఈఓ క్వేక్, QUAKE క్వేక్. వీటి మోజ్ అలెక్సా ఏంటంటే వాటి యొక్క బెంచ్ మార్క్ ని చెప్తా ఉంటాయి అనమాట. ఎస్ఈఓ క్వేక్ ఏంటంటే కనుక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అంటే మనం బ్యాక్ ఎండ్ వెళ్ళి చెక్ చేసుకునే ఇన్ఫర్మేషన్ కొంత ఉంటుంది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో డైట్ సో నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్టెన్షన్ చేసుకున్నాను, సైన్ ఇన్ అవుతున్నాను, సైన్ అప్ అవుతున్నాను, అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు అలెక్సాకి అయితే అవసరం లేదు, ఎస్ఈఓ క్యూకి కూడా అవసరం లేదు. మోజ్ మటుకు ఏం చేయాలంటే ఆ ఎక్స్టెన్షన్ వర్కౌట్ అవ్వాలన్నా కూడా కంపల్సరీ చేసుకోవాలి. సో మోజ్కి ఏం చేస్తుందంటే లాగిన్ చేస్తున్నాను. సో లాగిన్కి సో ఫర్గెట్ పాస్వర్డ్ అవుతుంది, పాస్వర్డ్ అని మర్చిపోయాను. సో ఈమెయిల్ అడ్రస్ మనం ఈమెయిల్ ఐడితో లాగిన్ చేసుకున్న ప్రాబ్లం లేదు. మనకు కనబడేది ఏంటంటే జస్ట్ అది యాక్సెస్ చేసుకోవడానికి మనం రియల్ యూజరా కాదనే దాని గురించి జస్ట్ వెరిఫికేషన్ అడుగుతారు అంతే. మీరు మన మెయిల్ ఐడితో ఓపెన్ చేయాలనేం లేదు, మీరు నా మెయిల్ ఐడితో ఓపెన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. google.com. సార్ మీకైతే ఇది ఒకసారి ఎర్రర్ వస్తుంది. మామూలుగా ఏంటంటే మీరు ఏం చేస్తారంటే మోజ్ ఎక్స్టెన్షన్ ఒకటి వేసుకోండి, ఎస్ఈఓ క్వేక్ ఎక్స్టెన్షన్ వేసుకోండి. ఆ అలెక్సా ర్యాంకింగ్ ఏంటంటే ఎస్ఈఓ క్వేక్ లోనే ఆటోమేటిక్గా చూపిస్తాడు అలెక్సా. ఈ సైడ్కి అలెక్సా ఎంత ఉంది, 6.42K ఉంది. అంటే ఈ టైప్ ఆఫ్ క్రైటీరియాస్ లో ఉంది. గూగుల్ ఇండెక్స్, బింగ్ ఇండెక్స్ అంతా, ఎస్ఈఎం రష్ అనేది కూడా ఒక థర్డ్ పార్టీ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనం అంటే ఒక థర్డ్ పార్టీ కన్సల్టెంట్ లాగా ఉండి మన సైట్ కి ర్యాంకింగ్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎస్ఈఎం రష్ అనేది కూడా, రష్ అనేది ర్యాంకింగ్ ఎంత ఉందో కూడా చూపిస్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఎస్ఈఓ క్వేక్ లింక్ ఏం చూపిస్తున్నాడు మనకి,
పేజ్ ఎంత ఉంది, సోర్స్ ఏంటి, ఇండెక్స్ లో ఇండెక్స్ అంటే కనుక యాహూ ఉండదు అనమాట. ఈ ఫేస్బుక్ లైక్స్ ఎన్ని ఉన్నాయి, గూగుల్ క్యాచ్ ఎప్పుడైంది, గూగుల్ ఎన్ని ఇండెక్స్ అయినాయి, యాహూలో ఎన్ని ఇండెక్స్ అయినాయి, బింగ్లో ఎన్ని ఇండెక్స్ అయినాయి, ఎలక్సా ర్యాంకింగ్ ఎంత, వెబ్ ఆర్చ్ ఏదంటే ఎప్పటి నుంచి ఉంది సైట్ అనేది, ఇవన్నీ కూడా ఇస్తాడు అనమాట. ఇందులో ఎస్సీఓ పేక్లు మనం ఎక్స్టెన్షన్ చేసుకుని ఇన్ఫర్మేషన్ విడిగా చూసుకుంటే చాలా. అంటే ఈ సైట్స్ లో డైరెక్ట్ గా లాగిన్ అయ్యి మనం యూఆర్ఎల్ పేస్ట్ చేసుకున్నా వస్తుంది. కాకపోతే పద్దాకి వెళ్ళాలంటే కుదరదు కదా. ఇప్పుడు మనం డైలీ ఒక సైట్ ఓపెన్ చేస్తూ ఉంటాం, ఆ సైట్ హెల్దీ కాదో చెక్ చేసుకోవాలంటే ఆ యూఆర్ఎల్ కాపీ చేసి వెళ్ళాల్సిన పని లేదు. మోర్ ఎక్స్టెన్షన్ చేసేసుకుని ఆటోమేటిక్ చేస్తే ఇక్కడ మీకు డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఆటోమేటిక్ గా చూపిస్తూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఇది క్లియర్ చేసిన తర్వాత మనకి ఏంటంటే చెప్పాను కదా, మనం దేని మీద వర్కౌట్ అవుతామని చెప్పాను, ఎస్సీఓ గూగుల్ అల్గారిథమ్స్ మీద వర్క్ అవుతామని చెప్పాను. ఒక నిమిషం, గూగుల్ అల్గారిథమ్స్ సెర్చ్ చేస్తున్నాను. సో మీకు ఇమేజెస్ లో వెళ్ళండి, మ్యాక్సిమం ఇమేజెస్ లోకి వెళ్తే ఏమవుతుంది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో గూగుల్ అల్గారిథమ్స్ సో ఇలా ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకోండి. నేను 2-3 sites కి మార్క్స్ చెప్తాను దానికి ఎలా ఉందనేది. పెంగ్విన్ అప్డేట్ ఏం చేసిందంటే మేక్స్ యువర్ స్ట్రేట్ ఫర్ యువర్ ఇల్లీగల్ వైట్ లింక్స్, అంటే అన్వాంటెడ్ లింక్స్, బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటాం కదా మన సైట్, మన కేటగిరీ కాకుండా వేరే కేటగిరీస్ నుంచి తెచ్చుకోవడం కానీ, పెయిడ్ లింక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఆ సైట్ అనాలిసిస్ చేసి దాన్ని డౌన్ చేసేస్తా ఉంటుంది. ఇన్ కేస్ మనం పెయిడ్ లింక్స్ వాడుతున్నాం వెంటనే ఏం చేయాలి, అవి తీసేసేయాలి. లేదు ఇన్ కేస్ పెయిడ్ లింక్స్ యూస్ చేస్తున్నామంటే అవన్నింటిని ఏం చేయాలంటే నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చిన అప్కమింగ్ నుంచి అవి వాడకుండా చూసుకోవాలి. ఎందుకు గూగుల్ రూల్ ప్రకారం అండి, ఆన్ పేజ్ బాగుంది, బయట సైడ్ లింక్స్ ఉంటే మన సైట్ టాప్ లోకి వచ్చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, మన కేటగిరీకి తక్కువ ఉన్న లింక్స్ లేకపోతే వేరే కేటగిరీకి ఎక్కువ ఉన్న లింక్స్ అనుకున్నాను. ఎడ్యుకేషన్ సైట్స్ నా సైట్ కి కేటగిరీస్ తక్కువ ఉంటాయి, నాకు త్వరగా బ్యాక్లింగ్ రావాలని టైం పడుతుంది. నేనేం చేస్తానంటే 3 కేటగిరీ లింక్స్ అనుకోండి త్వరగా వస్తాయి. అంటే చాలా సైట్స్ 3 కేటగిరీస్ ప్రొవైడ్ చేస్తాయి. నేను వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పి మూవీ సైట్స్ లో లింక్స్ సబ్మిట్ చేశాను కాదు, డైరెక్టరీ కావచ్చు, ఆర్టికల్ కావచ్చు, ఏదో కావచ్చు, వాడు యాక్సెప్ట్ చేయడానికి వాడి క్రైటీరియాస్ ఉంటాయి వాడి సైట్ వాడికి. కానీ వీడు యాక్సెప్ట్ చేస్తున్నాను ఆటోమేటిక్ ఏమవుతుంది, గూగుల్ రూల్ ప్రకారం అంటే ఆన్ పేజ్ బాగుండాలి, ఆఫ్ పేజ్ బ్యాక్ లింక్స్ ఎక్కువ వస్తే చాలు కదా అన్న టాప్ లో చూపించాడు. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే కనుక పెయిడ్ లింక్స్ ఉన్నా, అన్వాంటెడ్ లింక్స్ ఉన్నా, అంటే మన కేటగిరీ కానీ వేరే కేటగిరీ నుంచి లింక్స్ ఉన్నా కూడా వచ్చుంటే కనుక ఆటోమేటిక్ గా ఎన్ని ఏమవుతుందంటే స్పామ్ లింక్స్ కింద కన్సిడరేషన్ చేసి స్క్రీన్ చేసేస్తారు అనమాట. సో ఇది ఏంటంటే కనుక పాండా అప్డేట్లు ఏం తీసుకొచ్చారంటే కంటెంట్ అనమాట. ఎక్కడైతే కంటెంట్ కాపీ కంటెంట్ కానీ రిలేటెడ్ కంటెంట్ కానీ లేకపోవడం, కంటెంట్ లిమిటెడ్ గా మినిమం 300 వర్డ్స్ ఉండాలి, అది మినిమం 300 వర్డ్స్ సజెస్ట్ చేశారు. కాపీ కంటెంట్ కానీ ఇర్రెలవెంట్ కీవర్డ్స్ తో కాంబినేషన్ కానీ ఎక్కువ కీవర్డ్ స్టఫ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే కనుక ఈ అప్డేట్ ఏం చేసిందంటే ఈ అప్డేట్ తీసుకొచ్చారు. ఇది చెక్ చేసుకుని ఆ సైట్ ని స్క్రీన్ చేసి బయటపడేస్తారు. అంటే ఇది ఏంటంటే కనుక ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది అనమాట. ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే కనుక చెక్ చేసుకుని ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, బయటికి కంపెనీస్ తీసేస్తూ ఉంటారు. అట్లాగే ఏంటంటే కనుక ఈ అప్డేట్స్ ఏంటంటే అప్డేట్ వచ్చిన ఆ అప్డేట్ వైజ్ చెక్ చేసుకుని ఏ సైట్స్ అయితే టాప్ లో ఉన్న సైట్ అయినా లాస్ట్ లో ఉన్న సైట్ అయినా వాటిని ఒకసారి స్కాన్ చేసుకొని వాటిని డిఫెక్ట్స్ ఏమన్నా కనబడితే కనుక ఆటోమేటిక్ ఏం చేస్తుంటే వాళ్ళని తీసేస్తూ ఉంటుంది. సైట్స్ ని ర్యాంకింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఉన్నటువంటి కొన్ని సైట్స్ ర్యాంక్ పడిపోతూ ఉంటాయి మనం మెయింటైన్ చేసి. ఎందుకంటే కనుక ఆ అప్డేట్ ఏమన్నా వచ్చిందేమో అని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఫోకస్ చేయాల్సిందంటే ఫస్ట్ ఏమంటే గూగుల్ అల్గారిథమ్స్ మీద కంపల్సరీ మనం ఫోకస్ చేయాలి. కమింగ్ కూడా అప్డేట్ ఏం తీసుకొచ్చారంటే ఎన్షూర్స్ నో క్వరీస్ గో అన్ఆన్సర్డ్ అని చెప్పి ఒక అప్డేట్ తీసుకొచ్చారు. అంటే క్వీరీస్ ఏమన్నా వైజ్ ఎక్కువ ఉంటే కనుక మనకి ఇది బాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎన్ష్యూర్ నో క్వీరీస్ గో అన్ఆన్సర్డ్ అంటే కంటెంట్ అనేది కంపల్సరీ ఏముందంటే క్వశ్చన్ వైజ్ ఎక్కువ బేస్ చేసుకుంటూ ఉండాలన్నట్టుగా తీసుకొచ్చారు దీన్ని. పీజీఎన్ అప్డేట్ ఏంటంటే కనుక లోకల్ సెర్చ్ ఇంజిన్ అనమాట. అంటే మన లోకల్ లిస్టింగ్ లేకుండా మనం టాప్ లో ఉన్నాం అనుకోండి, ఈ అప్డేట్ తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే కంపల్సరీ లోకల్ బిజినెస్ లిస్టింగ్ అయి ఉండాలి. మనం టాప్ లోకి రావాలంటే ప్రతి అప్డేట్ లో ఉన్న దాన్ని ఫాలో అయితే తీసుకోవాలి. ఈ పీజీఎన్ అప్డేట్ మూలంగా ఏంటి, కంపల్సరీ మన బిజినెస్ అనేది లోకల్ బిజినెస్ లిస్టింగ్ లో చేసి ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ చేస్తే టాప్ లోకి వస్తాం. లోకల్ బిజినెస్ లిస్టింగ్ చేయకుండా
చేయలేము. అంటే మన టాప్ లోకి రావాలి అంటే పాసిబిలిటీ ఉంటే చేసుకుంటాం. ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ కీబోర్డ్ అవసరం లేదు, ఎందుకంటే హైదరాబాద్ బెంగళూరు కీబోర్డ్ అవసరం లేదు, ఎందుకంటే అది గ్లోబల్ ఎక్కడి నుంచైనా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. కానీ మన బిజినెస్ ఇన్ కేసు హోటల్ లాంటిది, హోటల్లో హైదరాబాద్ లో మనం టార్గెట్ ఫస్ట్ రావాలి అంటే కంపల్సరీ మనం ఏం చేయాలి, లోకల్ బిజినెస్ లిస్టింగ్ కంపల్సరీ గూగుల్ మ్యాప్ లో కంపల్సరీ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఆ ఫాలోవర్స్ అనేది ప్రొసీజర్స్ అనేది ఫాలో అవుతూనే ఉండాలి కంపల్సరీ. సో పేడ్ అప్డేట్ ఏం తీసుకొచ్చారంటే ఇక్కడ టఫ్ బాల్ ఆన్ స్పామీ కీవర్డ్స్. అంటే స్పామీ కీవర్డ్స్ అంటే కనుక చెప్పాను కదా, కీవర్డ్స్ ఓకే రిపీట్ చేయడం కానీ కీవర్డ్స్ లిమిటేషన్ అంటే లిమిటేషన్ ఉంది, రిపీట్ చేయడం తప్ప అన్నట్లు ఒక లిమిటేషన్ ఇచ్చారు. ఎంత అంటే కనుక 100% కి 300 వర్డ్స్ కి ఒక 5 టైమ్స్ సేమ్ కీవర్డ్ ఏదైతే ఉందో 5 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు. ఎక్కువ టైమ్స్ రిపీట్ చేస్తే ఇదివరకు ఏముంటుందంటే కీవర్డ్ రిపీట్ చేస్తే కంటెంట్ సంబంధం లేదు, ఒక మీరు కంటెంట్ మొత్తం అదే కీవర్డ్ రాసుకుంటే వెళ్ళిపోయింది, ఇదివరకు దాంట్లో తీసుకొచ్చేవాడు. ఈ అప్డేట్ తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే ఎవరైతే కీవర్డ్స్ ఎక్కువ స్టఫింగ్ చేశారో ఎక్కువ టైమ్స్ రిపీట్ చేశారో వాళ్ళకి కంపల్సరీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. అందుకని ఏంటంటే మనకి అది కంటెంట్ రాసేటప్పుడు చెప్తాను మీకు ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి. కీవర్డ్ డెన్సిటీ ప్రాక్సిమిటీ అని కొన్ని ఉన్నాయి టర్మ్స్. అంటే కీవర్డ్ ఎంత పర్సెంటేజ్ రిపీట్ అవ్వాలి, ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, సపోర్టింగ్ కీవర్డ్స్ ఎలా రాసుకోవాలి ఏంటనేది H1 కంటెంట్ అప్లికేషన్ అప్పుడు ఉంది. మీరు చేసే టాస్క్ ఏంటంటే కనుక అంటే ఒక్కొక్క అప్డేట్ ఇలా వస్తుంది, అది అప్డేట్ లో ఏం తీసుకొచ్చారు అనేది మనం చెక్ చేసుకొని దానికి తగ్గట్టు మనం ఏం చేయాలంటే సైట్ మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఇది ఒకసారి చూడండి, ఇది ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు. సో కంటెంట్ పాండా అనేది ఏంటి, కంటెంట్ అనమాట, కంటెంట్ సర్కిల్ యాక్టివిటీ ఇచ్చేసాడు. పెంగ్విన్ ఏంటి లింక్ అలగాలి అంటే బ్యాక్ లింక్స్ ఏమైనా పెయిడ్ లింక్స్ ఏమైనా ఉంటే కనుక ఇది పైరేట్ అప్డేట్ ఏం తీసుకొచ్చారంటే కాపీ రైట్ కంటెంట్ అనమాట. అంటే ఎవరైతే కాపీ ఇదివరకు ప్రాబ్లం ఉండేది కాదు, కాపీ రైట్ కంటెంట్ వాడేసిన వాడు వెళ్ళి కేసు వేసి నాకు వాడుతున్నాను కేసు వేసిన తప్పింటే అప్పుడు ప్రాబ్లం ఉండేది. కానీ ఇక్కడ అప్డేట్ తీసుకొచ్చారు. పీజీఎన్ అప్డేట్ ఏంటి, కంపల్సరీ ఏంటంటే ఆ లోకల్ లిస్టింగ్ కంపల్సరీ అయ్యి ఉండాలి. సో మన టాప్ లో చూపించట్లేదు అని మనం బాధపడకూడదు, మనం కంపల్సరీ లోకల్ బిజినెస్ లిస్టింగ్ కీవర్డ్ చేసుకుంటే అప్పుడు హైదరాబాద్ వైజ్ మనం టాప్ లో ఉంటాం. కొన్ని ఇన్స్టిట్యూట్ చూసుకుంటే హైదరాబాద్ వైజ్ కొన్ని టాప్ వస్తాయి, ఇంకొకటి వైజ్ కొన్ని టాప్ వస్తాయి, ఎందుకని వాళ్ళు లోకల్ లిస్టింగ్ కీవర్డ్ టార్గెట్ చేస్తున్నారు. సో వాళ్ళు లోకల్ లిస్టింగ్ ఎక్కడ ర్యాంకింగ్ చేయకుండా నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్ అన్నాను అనుకోండి, హైదరాబాద్ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేదు, కానీ హైదరాబాద్ చాలా ఉంది. అది గుంపల్లి కూడా మెన్షన్ చేస్తున్నాం, అమీర్పేట కూడా మెన్షన్ చేస్తున్నాం అంటే కంపల్సరీ లోకల్ బిజినెస్ లిస్టింగ్ లో అమీర్పేట అని స్పెసిఫిక్ ఏదైనా సెర్చ్ చేసినా నియర్ అమీర్పేట అని సెర్చ్ చేసినా కంపల్సరీ మనకేమవుతుందంటే కాంపిటీషన్ తగ్గిపోతూ ఉంటుంది. నాకు వరల్డ్ లో నేను రావాలంటే కష్టం, హైదరాబాద్ లో నేను రావాలంటే కష్టం, అమీర్పేటలో నేను రావాలంటే వస్తాను కదా. అప్పుడు లోకల్ బిజినెస్ లిస్టింగ్ చేయకపోతే నేను కనబడిన వాడికి అసలు ఎంతసేపు ఆన్ మీద ఆపరేట్ చేస్తానంటే కుదరదు. సో లేఅవుట్ అప్డేట్ ఏంటంటే కనుక లేఅవుట్ అది కంపల్సరీ ఏమవ్వాలి అంటే కనుక లేఅవుట్ అనేది క్లియర్ గా ఉండాలి. కొన్ని క్రైటీరియాస్ చెప్పారు, అంటే అది మనకు స్పెసిఫిక్ గా చెక్ చేసుకోవాల్సిందల్లా ఏంటంటే మొబైల్ అల్గారిథం సపోర్టబుల్ ఉంటే ఓకే. అంటే చెప్పాను కదా ఆ స్క్రీన్ అనేది మొబైల్ అల్గారిథం తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతా ఉండాలి. సో అలా అయిపోతుందంటే ఆటోమేటిక్ గా ప్లేస్ లేఅవుట్ అనేది కన్ఫర్మ్ గా నీట్ గానే ఉన్నట్టు అనమాట. సో ఇంకా అప్డేట్స్ ఏమున్నాయంటే ఈఎండి అప్డేట్ అనమాట, ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ అప్డేట్ అని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చారనమాట. సో ఈ ఎగ్జాక్ట్ అంటే మీరు ఒకసారి లిస్ట్ చూడండి, మీకు ఇమేజెస్ ఎందుకు చూపిస్తుందంటే మీకు విజిబుల్ నీట్ గా ఉండాలని చెప్తున్నాను. మీరు 2-3 సైట్లు ఓపెన్ చేస్తారంటే ఆ 2-3 సైట్లు అన్ని కవర్ చేసేస్తారు. మీకు ఒక 3-4 సైట్స్ ప్రిఫర్ చేయండి. అల్గారిథమ్స్ చాలా ఇంపార్టెంట్. ఏ అల్గారిథం ఎప్పుడు వచ్చింది అనేది ఎవరు క్వశ్చన్ చేయరు. రీసెంట్ ఏంటన్నాడు సార్, రీసెంట్ గురించి చూడండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి అప్డేట్ వచ్చిన ఎఫెక్ట్ ఏంటి, అప్డేట్ లో తీసుకొచ్చిన ఏంటిది అనేది అడుగుతాడు మెయిన్ కాన్సెప్ట్. అది ఒకసారి క్లియర్ గా చదవండి, మీకు ఓవర్వ్యూ అయితే చెప్తున్నాను. ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ ఏంటంటే కనుక ఈ అప్డేట్ ఎంత తీసుకొచ్చారంటే మన డొమైన్ నేమ్ లో ఎగ్జాక్ట్ కీవర్డ్ అనేది ఉండకూడదు. అంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్.com అని ఏంటిది అది కీవర్డ్, అది సెర్చ్ టాప్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్ సెర్చ్ టాప్. అది ఎగ్జాక్ట్ సైట్ లో ఉందనుకో, అంటే మన ఇవాళ డొమైన్ నేమ్ లో ఉందని కదా, ఏమవుతుంది కంపల్సరీ సైట్ వేరే వాళ్ళని ఎఫెక్ట్ చేస్తా ఉంటుంది. ఈ అప్డేట్ లో తీసుకొచ్చారంటే ద డొమైన్ నేమ్ షుడ్ నాట్ మ్యాచ్ టు ద కీవర్డ్స్ అనమాట. అంటే సర్చ్ కి ఈక్వల్ గా ఉండకూడదు, దగ్గర ఉండకూడదు. సో అందులో చాలా మంది అది అలా పెట్టేసేవాళ్ళు, అంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్ కానీ లేకపోతే బెస్ట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్ కానీ ఇట్లాంటి సర్చ్ టర్మ్స్ తీసుకొచ్చి కీవర్డ్స్ కింద పెట్టేవాళ్ళు. ఈ కీవర్డ్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ కి కంపల్సరీ పెట్టాడు అప్డేట్. సో ఇంకా గూగుల్ మొబైల్ ఫ్రెండ్లీ అప్డేట్ అంటే మన స్క్రీన్ అనేది కంపల్సరీ ఏమవ్వాలి, మొబైల్ కి ఆప్టిమైజ్ అయిపోతూ ఉండాలి. ఇప్పుడు వచ్చే థీమ్స్ కానీ మీరు వాడే వర్డ్ ప్రెస్ కానీ పిహెచ్పి కానీ అన్ని ఇన్పుట్ గా ముందు నుంచే మొబైల్ రెస్పాన్సివ్ థీమ్స్ లో చేస్తున్నారు.
ఇన్ కేస్ మన ఓల్డ్ సైట్ మన క్లయింట్ దగ్గర ఎవరైనా వచ్చాడు ఆ సైట్ అంటే ఇది కూడా చెక్ చేసుకోవాలి. టాప్ హెవీ అప్డేట్ అంటే కనుక ఇది అంతేమో అవసరం లేదు. అంటే ఫ్లడ్ అని ఒక అప్డేట్ వచ్చింది, ఏదైతే కంటెంట్ తక్కువ ఉంటుందో ఇది ఒకసారి చూడండి, టాప్ హెవీ అప్డేట్ అని చెప్పి. సో అదేంటన్నది ఒకసారి చూసి నాకు చెప్పండి, నేను చెప్తాను ఒకసారి. దానికి కొద్దిగా లింక్ ఉంటుంది అంటే కొద్దిగా క్లియర్ గా మీకు అర్థం కాదు, అది కాన్సెప్ట్ కంటెంట్ చెప్పిన మీకు అర్థమవుతుంది. ఇదైతే ఒకసారి చూడండి, నాకు ఇది ఇప్పుడు చెప్పండి మిగతా అప్డేట్స్ అయితే నేను చెప్పాను. గూగుల్ పేడే అప్డేట్ అనమాట, రీసెంట్ అనమాట. ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2018 లో వచ్చింది. దాని తర్వాత ఇప్పటివరకు అయితే ఇంకేం రాలేదు. ఇది ఏంటంటే కనుక గూగుల్ పేడే అప్డేట్ ఏంటంటే కనుక మామూలుగా మనకి అప్డేట్స్ లో ఈ అప్డేట్ లో మేజర్ ఎఫెక్ట్ ఎవరికంటే కనుక ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ కానీ హెల్త్ కేర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎఫెక్ట్ అనమాట. అంటే ఎగ్జాక్ట్ గా ఏంటంటే కొన్ని టర్మ్స్ వాడుతున్నారు కదా, అంటే వెయిట్ లాస్ అవ్వండి లేకపోతే ఇలాంటి టర్మ్స్ వాడే కొన్ని ఏదైతే సైట్స్ ఉన్నాయో వాటికి ఎఫెక్ట్ తీసుకొచ్చారు. అంటే క్లియర్ గా దీని మీద నిజం రాలా. గూగుల్ లో ఏంటంటే క్లియర్ గా రిలీజ్ చేయదు, కొన్ని అప్డేట్స్ వచ్చినాయి అని చెప్పి కొన్ని సోషల్ మీడియా సైట్స్ వాళ్ళు రాస్తా ఉంటారు, ఈ అప్డేట్ రాబోతుంది దీనికి ఎఫెక్ట్ ఇదని చెప్పి రాస్తారు. అంటే అనౌన్స్ గా గూగుల్ కొన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది, గూగుల్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది కొన్ని అప్డేట్ వచ్చిందని చెప్పి వాళ్ళ సైట్స్. బట్ వీళ్ళ అప్కమింగ్ అప్డేట్ ఇది ఉండబోతుంది దీని మూలంగా ఇదే అని చెప్పి రాస్తారు. ఇంకా క్లియర్ గా అయితే లేదు, ఎక్కడ అంత క్లియర్ గా రాయలేదు. మీరు ఇదేంటంటే ఈ రెండు ఒకసారి చూడండి, మిగతా అన్ని కూడా మనం డిస్కస్ చేసినవి ఉంటాయి. సో అందులో ప్రాబ్లం లేదు. పైరేట్ అప్డేట్ అంటే కాపీ రైట్స్ కి సంబంధించిన అప్డేట్ అనమాట, అదైతే ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు. సో ఒక్కసారి 2-3 సైట్లు రిఫర్ చేయండి, కొంచెం కంటెంట్ ఎక్కువ చదవండి. మనకి ఎక్కువ థియరిటికల్ గ్రిప్ ఉండాలి, అది ఏంటి ఎందుకనేది థియరిటికల్ గా గ్రిప్ ఉండాలి. మనం ఏంటనేది డంప్ చేసి చేస్తాం. ఆ రెండు అప్డేట్స్ మనకు ఒకసారి చూడండి. మనకి మేజర్ మీరు నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇంటి లో అప్డేట్స్ మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఏం చేస్తాం ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఏంటంటే కనుక కంటెంట్ రాసుకుంటాం. కంటెంట్ రాసేటప్పుడు రూల్స్ ఏంటంటే కనుక మనం చాలా రూల్స్ ఫాలో అవ్వాలి. కానీ మనం రాసే కంటెంట్ బాగోలేదని మనం మాన్యువల్ ఎడిట్ చేసుకునే దానికన్నా వర్డ్ ప్రెస్ లో ఏమవుతుంది అంటే కనుక ఈస్ట్ ఎస్సీ అని ఒక ప్లగిన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే అకార్డింగ్ టు గూగుల్ ఆల్గారిథం అప్డేట్స్ అన్ని కన్సిడరేషన్ చేసుకొని వాళ్ళు ఒక ఎగ్జామినేషన్ సెంటర్ లాగా, అంటే ఒక మన పేపర్ కట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటి, వాళ్ళకి బెంచ్ మార్క్ ఇస్తారు, మనం ఎలా రాసిన స్టాండర్డ్ చెక్ చేసుకొని పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్పి ఎలా చేస్తున్నారో వీళ్ళు ఏంటంటే మనం రాసే కంటెంట్ ని అనాలిసిస్ చేసి వాడి సజెషన్ చూపిస్తూ ఉంటాడు. మీ కంటెంట్ లో కీవర్డ్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది, కీవర్డ్ డెన్సిటీ తక్కువగా ఉంది, స్పామింగ్ కీవర్డ్ ఉందంటే కీవర్డ్ రిపిటేషన్ ఎక్కువగా ఉంది, హెడ్డింగ్ లేదు, అది టూల్ లో వేసి చూడాలి. అంటే మనకి యాక్చువల్లీ ఇది ఎక్కడ వచ్చేస్తుంది అంటే wordpress.org లో ఇన్బుల్ట్ గా వచ్చేస్తుంది ఈస్టర్స్ ప్లగిన్. బట్ పిహెచ్ ఇది మనకేంటంటే ఇప్పుడు అవైలబిలిటీ లేదు కాబట్టి చూసుకోవాల్సి వస్తే ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఈస్టర్స్ రియల్ టైమ్ కంటెంట్ అనాలిసిస్ అని ఉంటుంది. అంటే మీరు పేజ్ లో రాసే కంటెంట్ ని ఆటోమేటిక్ గా ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్బుల్ట్ వచ్చేస్తుంది. అలా రాకపోతే కనుక మీరు రాసే కంటెంట్ ఎస్ఈఓ ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది ఎక్కడ తెలుసుకుంటామంటే ఇక్కడ తెలుసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే కనుక మనం కంటెంట్ రాసేటప్పుడు కాపీ కంటెంట్ అయి ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కాపీ కంటెంట్ ఉండకూడదు. ఎందుకు కాపీ కంటెంట్ ఉండకూడదు అంటే ప్లాగరిజం అని ఉంటుంది, ప్లాగరిజం చెక్ చేసుకోవాలి. 0% ప్లాగరిజం, 100% యూనిక్నెస్ ఉండాలి. అంటే ప్లాగరిజం అనే ఒక టూల్ ఉంటుంది, మనం రాసే కంటెంట్ మొత్తాన్ని తీసుకెళ్ళి అందులో కాపీ చేసి వదిలేస్తే వాడు చెక్ చేసి చెప్తారు. ప్లాగరిజం టూల్స్ అని ఉంటుంది, smallseo.tools.com అని చెప్పుకుంటుంది, అందులో ఓపెన్ చేసి చూడండి. ప్లాగరిజం చెక్కర్ టూల్స్ అని చెప్పి కొట్టండి, మీకు చాలా వస్తాయి. మీరు ఇక్కడ కంటెంట్ రాస్తున్నారు, కంటెంట్ రాయడానికి మనకి ఏం కావాలి అంటే కనుక H1 హెడ్డింగ్ ఒకటి కావాలి. సో H1 హెడ్డింగ్ ఒకటి కావాలి. కంటెంట్ ఏంటంటే కంపల్సరీ 300 వర్డ్స్ ఉండాలి. సో నేను దాని గురించి ఏం చేస్తున్నాను అంటే కనుక మన సైట్ లో కంటెంట్ తీసుకుంటాను. సో ఇది ఇంకా మన డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది కాబట్టి దీని గురించి అయితే ప్రాబ్లం పడాల్సిన పడలేదు. కాకపోతే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కంటెంట్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో వ్యూ తీసుకుంటున్నాను. నేను వేరే సైట్ లో కంటెంట్ కాపీ చేయడానికి నాకు ప్రాబ్లం లేదు, కాకపోతే సైట్ ఎప్పటికీ టాప్ లో రాదు. సో మనం కంటెంట్ అనేది కంపల్సరీ జెన్యున్ గానే రాసుకోవాలి. సో కంటెంట్ కి ఏంటంటే రెండు చెక్ చేసుకోవాలి, ఎస్ఈఓ స్కోర్ ఒకటి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే రీడబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఎస్ఈఓ అంటే కనుక అకార్డింగ్ టు గూగుల్ ఆల్గరిథమ్స్ వాడు చెప్తా ఉంటాడు, టైటిల్ లో కీవర్డ్ ఉందా, మెటా డిస్క్రిప్షన్ లో కీవర్డ్ ఉందా, కీవర్డ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, కంటెంట్ షుడ్ బి మినిమం 300 వర్డ్స్ అని చెప్పి కొన్ని క్రైటీరియాస్ చెప్తాడు. రీడబిలిటీ అంటే ఏంటంటే కనుక రీడబిలిటీ అనేది కూడా ఈస్ట్ ఎస్ఈఓతో పాటు వస్తుంది. వాడు అందులో ఏం చెప్తారంటే యూజర్ కి ఎంత ఫ్రీగా ఉంది చదవడానికి,
లాంగ్ పారాస్ ఉండకూడదు, డైరెక్ట్ సెంటెన్సెస్ ఉండకూడదు, ఇండైరెక్ట్ సెంటెన్సెస్ ఉండకూడదు అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు. ఆ ఈస్టెస్ ప్లగ్ఇన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే కనుక ఈస్టెస్ ప్లగ్ఇన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ వాడు చూపిస్తూ ఉంటాడు. సో మనం ఇప్పుడు వేరే సైట్ లో చేద్దాం, మన యాక్చువల్ గా కంటెంట్ బ్లాక్ చేసింది, కాపీ చేస్తానికి యాక్సెస్ లేదండి. కానీ నేనేం చేస్తానంటే సో ఇక్కడ నుంచి తీసుకొస్తున్నాను. సో టైటిల్ కాకపోతే ఈ స్టెస్ ప్లగ్ఇన్ ఓన్లీ వర్డ్ ప్రెస్ లోనే అవైలబిలిటీ ఉంటుంది, లేదంటే ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. పిహెచ్పి సైట్ కి జావా సైట్ కి వర్క్ చేసే వాళ్ళు ఇలాగా సైట్లలో ఈ స్టెస్ వాడరు. వాళ్ళకి ఆన్లైన్ లో కొన్ని టూల్స్ ఉంటాయి, అంటే స్పెసిఫిక్ ఏం లేదు, చెక్ చేసుకుంటే దొరుకుతాయి. ఆన్లైన్ కంటెంట్ అనాలిసిస్ టూల్స్ ఉంటే దొరుకుతాయి. వాటిల్లో ఏం చేయాలి, వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళ కంటెంట్ అక్కడ వేసుకొని చెక్ చేసుకోవాలి అకార్డింగ్ టు గూగుల్ రూల్స్ కంటెంట్ ఉందా లేదా. మనం కంటెంట్ రైటర్కి ఏమవ్వాలంటే నా మెయిన్ టార్గెట్ కీవర్డ్ ఏంటి, సపోర్టింగ్ కీవర్డ్స్ ఏంటి, నాకు దేని రిలేటెడ్ కంటెంట్ కావాలని వాళ్ళకి గైడ్ చేయగలగాలి. అలా చేసినా ఓకే, లేకపోతే మనం రాయాల్సి వస్తే కంటెంట్ మనం రాయగలగాలి. సో కాపీ అయితే మాక్సిమం అవాయిడ్ చేసేసేయండి, కాపీ అనేది పెట్టుకోవద్దు కాన్సెప్ట్ అనేది. సో కంటెంట్ వేస్తున్నాం, ఏం వేస్తున్నాం, హెడ్డింగ్ వేస్తున్నాం. సో ఇదంతా వీడియో అనాలిసిస్ ఒకసారి ఏం చేస్తుందో మీకు అందులో ఇంకా క్లియర్ గా అర్థం అవుతుందో ఒకసారి చూపిస్తుంది. సో అప్డేట్ తీసుకుంటాడు. సో నేను మీకు మొత్తాన్ని కాపీ చేస్తాను. సో ఇందులో క్లియర్ గా ఇచ్చాడు, మీరు ఒకసారి సైట్ చూడండి, లింక్ అనాలిసిస్ ఉంది. సో నేను కంటెంట్ రాస్తున్నాను, కంటెంట్ రాసినప్పుడు నేను కొన్ని క్రైటీరియాస్ అంటే నాకు తెలియదు, క్రైటీరియాస్ నాకు తెలియదు. నాకు ఎప్పుడు తెలిసింది, ఈ స్టెస్ లో వాడినప్పుడు వాడు చూపించాడు మీరు ఇక్కడ మిస్టేక్ చేశారు తిన్నది. ఏమడుగుతున్నాడు ఇక్కడ, కీవర్డ్ అడుగుతున్నాడు. కీవర్డ్ ఏంటి, గూగుల్ అల్గారిథం అనేది నా కీవర్డ్ అనుకుంటున్నాను. సో గూగుల్ అల్గారిథం. సో మనకి కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కీవర్డ్ అనాలిసిస్ అదంతా కూడా నేను నెక్స్ట్ చెప్తాను. సో కంటెంట్ రాసేటప్పుడు కీవర్డ్ అనేది కంపల్సరీ కావాలి. కానీ కీవర్డ్ ఎక్కడ చేసుకుంటాము, కీవర్డ్ ఏంటి, కీవర్డ్ డెన్సిటీ అంతా కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, అదంతా నెక్స్ట్ వీక్ చెప్తాను. మీరైతే వర్డ్ ప్రెస్ గూగుల్ అల్గారిథమ్స్ కంటెంట్ ఎలా రాస్తాం అనేది చూడండి. కంటెంట్ కన్నా ముందు మీకు చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే కీవర్డ్ చెప్పాలి. కాకపోతే నేను ఈ స్టెస్ ఎలా పనిచేస్తుంది అనేది వర్డ్ ప్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకుంటాం. అంటే వర్డ్ ప్రెస్ లో ఈ స్టెస్ అనేది ఒక ప్లగ్ఇన్, అది ఎందుకు యూజ్ అవుతుందనే కాన్సెప్ట్ కోసం ఇది ముందు వెళ్ళాం కంటెంట్ రైటింగ్ గురించి. లేకపోతే ముందు డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్ అంటే కీవర్డ్. కీవర్డ్ తెలుసుకుంటేనే కదా కంటెంట్ లో రాయగలం. సో కీవర్డ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అల్గారిథం చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇవన్నీ చూడండి, మిస్టేక్స్ ఏం చెప్తున్నాడు. సో ద లింక్ కంటైన్స్ 957 వర్డ్స్, మినిమం ఎన్ని వర్డ్స్ ఉండాలంటున్నాడు, 300 వర్డ్స్ ఉండాలన్నాడు. 957 వర్డ్స్ ఉందంటే ఓకే, అంటే కంటెంట్ షుడ్ బి ఎన్ని వర్డ్స్ ఉండాలని మమ్మల్ని క్రైటీరియా అయితే ఏం చెప్పొచ్చు, మినిమం షుడ్ బి 300 వర్డ్స్ ఉండాలని చెప్పొచ్చు. ద పేజ్ హ్యాస్ 0 నో ఫార్వర్డ్ అవుట్బౌండ్ లింక్స్ అండ్ 5 నార్మల్ అవుట్బౌండ్ లింక్స్ అంటారు. అంటే నో ఫార్వర్డ్ లింక్స్ ఏమి లేవు, బట్ 5 నార్మల్ అవుట్బౌండ్ లింక్స్ ఉన్నాయి. అంటే పేజ్ కంపల్సరీ ఏం చేయాలంటే ఒక అవుట్బౌండ్ లింక్ విత్ ఇన్ ద సైట్ లింక్ ఒకటి ఇచ్చుకోవాలి. అంటే నాది డిజిటల్ ట్రైనింగ్ ఉంది, బెస్ట్ డిజిటల్ ట్రైనింగ్ అని చెప్పి నా డిజిటల్ ట్రైనింగ్ దగ్గర ఏది ఇవ్వాలి, నా హోమ్ పేజ్ ఇవ్వాలి. అంటే విత్ ఇన్ ద సైట్ లో ఒక పేజ్ ఇవ్వాలి, అవుట్ ఆఫ్ ది సైట్ బయట సైట్ కూడా ఒక పేజ్ ఇవ్వాలి. బయట సైట్ కి ఇస్తే మరి మన కాంపిటేటర్ కి ఇవ్వలేము, వేరే టాప్ సైట్ కి ఇచ్చామనుకో మన దగ్గర ఉన్న పవర్ వాడికి వెళ్ళిపోతుంది. సో అవుట్ బౌండ్ లింక్ ఇచ్చేటప్పుడు మాక్సిమం మనం ఇవ్వాల్సి వస్తే దేనికి ఇస్తామంటే వికీపీడియాకి ఇచ్చుకుంటాం. ఎందుకంటే అక్కడ కాంపిటేటర్ ఎవరు ఉన్నాడు, జస్ట్ వాడు అక్కడ ఇన్ఫర్మేషన్ చదువుకుంటాడు, మళ్ళీ మన దగ్గరికి వస్తుంది కంపల్సరీ. ఒకవేళ నో ఫాలో డూ ఫాలో ఇచ్చిన సెకండరీ కేసు, మనం బయటకి ఇస్తే నో ఫాలో నెట్ వస్తుంది. సో అది సెకండరీ కేసు, అది చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు నో ఫాలో ఇస్తాము. మాక్సిమం అయితే మీరు కంపెనీ సైట్స్ చూస్తే బుక్ మై షో కానీ ఎయిర్టెల్ కానీ ఎవరు బయటికి లింక్స్ వాళ్ళు విత్ ఇన్ ద సైట్ లోనే పెట్టుకుంటారు, విత్ ఇన్ ద వాళ్ళ సైట్ లో పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ సైట్స్ లో పెట్టుకుంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద కీవర్డ్ డెన్సిటీ ఇస్ 0 విచ్ ఇస్ 2 ద ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ 0 టైమ్స్. అంటే కీవర్డ్ అనేది ఒకటి పెట్టాను, కీవర్డ్ అనేది ఏమైంది, కీవర్డ్ అనేది ఎక్కడ లేదంటున్నాడు. కంపల్సరీ కీవర్డ్ అనేది కంపల్సరీ ఒక 300 వర్డ్స్ కు 3 టైమ్స్ అయినా రిపీట్ అవ్వాలంటే 1000 వర్డ్స్ అంటే మినిమం ఎంత లేదన్నా ఒక 6 టైమ్స్ అయినా రిపీట్ అయ్యేటట్టుగా చెక్ చేసుకోవాలి. అంటే కంపల్సరీ మనం పెట్టుకున్న కీవర్డ్ ని రిపీట్ చేసుకోవాలి. ఇంటర్నల్ లింక్స్ ఏమీ లేవు. ఫోకస్ కీవర్డ్ డస్ నాట్ అపియర్ ఇన్ ది ఫస్ట్ పారాగ్రాఫ్. అంటే మనం ముందు కీవర్డ్ డిసైడ్ చేసుకోవాలి. షార్ట్ టైం కీవర్డ్ కన్నా లాంగ్ టైం కీవర్డ్ తీసుకొని లోకల్ బిజినెస్ నేమ్ ఏరియా నేమ్ లిస్ట్ చేసుకుంటే బాగా త్వరగా ఫోకస్ అవుతుంది అనమాట. అంటే
కీవర్డ్ అనేది కాన్సెప్ట్ అయితే మీకు అర్థమవుతుంది. మామూలుగా యూస్టెస్ ఫంక్షనాలిటీ చెప్తున్నారంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, క్రైటీరియాస్ అనేది చెప్తున్నాడు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తున్నాడు అంటే అల్గారిథమ్స్ నుంచి వాడు ఫైండ్ అవుట్ చేసుకొని వాడు అసెస్ చేస్తున్నాడు. మనం రాసిన కంటెంట్ వాళ్ళు అసెస్ చేసి మీరు ఇక్కడ ల్యాగ్ అయ్యారు, ఇక్కడ పర్ఫెక్ట్ గా లేదు, మీరు ఏదైతే కీవర్డ్ తీసుకున్నారో అది కంటెంట్ స్టార్టింగ్ లో లేదు, కంటెంట్ మిడిల్ లో ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వలేదు. మాక్సిమం ఉన్న రూల్స్ మీకు క్లియర్ గా చెప్తే కీవర్డ్ కంటెంట్ అనేది మినిమం 300 వర్డ్స్ ఉండాలి. మనం ఏదైతే ఫోకస్ కీవర్డ్ తీసుకుంటున్నామో కీవర్డ్ లో 2 టైప్స్ ఉంటాయి. లాంగ్ టైల్ కీవర్డ్, షార్ట్ టైల్ కీవర్డ్ ఉంటుంది. షార్ట్ టైల్ కీవర్డ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ షార్ట్ టైల్ కింద తీసుకొచ్చాను. మినిమం 2 కాంబినేషన్ ఆఫ్ ప్రైజెస్ కింద తీసుకుంటే తీసుకోవచ్చు. లాంగ్ టైల్ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, అలాంటి లాంగ్ టైల్ కీవర్డ్ తీసుకుంటే కనుక మనకు బాగా యూజ్ అవుతుంది. సో కీవర్డ్ తీసుకున్నాం, కీవర్డ్ కంపల్సరీ ఫోకస్ కీవర్డ్ డిఫైన్ చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి, మనకి మీకు వర్డ్ ప్రెస్ ఈస్టెస్ ప్లగిన్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా మీరు కంటెంట్ రాస్తారు కదా పేజ్ లో పోస్ట్ లో, ఎగ్జాక్ట్ గా ఇట్లా వస్తుంది కింద ఇదంతా కూడా. సో కీవర్డ్ అనేది డిఫైన్ చేసుకోవాలి. ఈ కీవర్డ్ కంపల్సరీ పారాగ్రాఫ్ స్టార్టింగ్ లో ఉండాలి. కీవర్డ్ డెన్సిటీ కంపల్సరీ 300 వర్డ్స్ కి మినిమం ఆఫ్ 3 టైమ్స్ అయినా రిపీట్ అవ్వాలి. మీరు 1000 పెట్టారు ఇప్పుడు 1000 కి ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో ఎక్కువ టైమ్స్ రిపిటేషన్ అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకేం ఉండాలి, అవుట్ బౌండ్ లింక్ ఒకటి ఉండాలి కంపల్సరీ. విత్ ఇన్ ద సైట్ కి లింక్ ఒకటి వచ్చి ఉండాలి. అంటే మన సైట్ నుంచి వేరే కోర్స్ సైట్ కి కానీ లేకపోతే వేరే హోమ్ పేజ్ కి కానీ మన సైట్ లో బయట సైట్ కి ఒకటి ఇవ్వాలి కంపల్సరీ. అది వికీపీడియాకి ఇచ్చుకుంటాం. విత్ ఇన్ ద లింక్స్ లో ఇచ్చుకోవాలి. ఇమేజెస్ ఏముందంటే ఇమేజ్ ఆల్ట్ అట్రిబ్యూట్ మిస్ అయితే కనుక ఆల్ట్ అట్రిబ్యూట్ ఇవ్వమంటాడు. ఇందాక చూపించాను కదా మనం ఇమేజ్ స్టార్టింగ్ లోపలికి వెళ్ళినప్పుడు ఆల్ట్ టెక్స్ట్ అని చెప్పాను. ఇమేజ్ కి చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే కనుక ఆల్ట్ అట్రిబ్యూట్ లేకపోతే ఆల్ట్ టెక్స్ట్ అని ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్, అది కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. సో ఇలా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. కంటెంట్ అనాలిసిస్ చేసినప్పుడు సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఈ సైట్ ప్రొవైడ్ చేస్తుంది మీకు. నెట్ లో ఇంకా దొరుకుతాయి. మీరు రాసిన కంటెంట్ అనేది ఏంటంటే మాక్సిమం ఏంటంటే చెక్ చేయరండి. పిహెచ్పి సైట్ వాళ్ళు చెక్ చేయరు. వాళ్ళు చెక్ చేసేలా ఏంటంటే కీవర్డ్ మెయిన్ రిపిటేషన్ ఎక్కువ టైమ్స్ ఉండాలి. కొన్ని మినిమం ఆఫ్ ది టైమ్స్ 300 వర్డ్స్ 3 టైమ్స్ ఉండాలి. సపోర్టింగ్ కీవర్డ్స్ కాంబినేషన్ ఉండాలి. కంటెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే డిస్టర్బెన్స్ గా ఎక్కువ లాంగ్ ప్యారల్ ఉండడం కానీ, ఇండైరెక్ట్ సెంటెన్సెస్ కానీ, డిఫికల్ట్ వర్డ్స్ కానీ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సీ దిస్ అని ఉంది. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు సీ దిస్ అని ఉంటుంది. హార్డ్ అనేవాడు డిఫికల్ట్ అనేవాడికి రెండింటిలో ఏది ఈజీగా ఉందో అలాంటి సెంటెన్సెస్ రాసుకుంటూ వెళ్ళాలి. గ్రామటికల్ మిస్టేక్స్ కానీ ఇవన్నీ చెక్ చేసుకొని రీడబిలిటీ ఒక క్రైటీరియా ఉంటుంది, ఎస్ఈఓ క్రైటీరియా ఒకటి ఉంటుంది. రెండు చెక్ చేసుకోవాలి మనం. ఇందులో ఈ టూల్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా. అంటే మనం వర్డ్ప్రెస్.org వాడితే ఈస్టర్ సూప్ లెగ్గిన ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఎలాగైతే చూపించాడు. నేను అదే బ్లాగర్ క్రియేట్ చేస్తున్నాను. దీని ఎలా చేస్తానంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాను. పిహెచ్పి సెట్ చేస్తున్నాను. అతనికి ఎలా తెలుస్తుంది, కంటెంట్ రైటర్ రాసింది, మనం ఇచ్చిన కీవర్డ్స్ వాడింది, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 300 వర్డ్స్ ఉన్నాయా, 400 వర్డ్స్ ఉన్నాయా, ఎలా తెలుస్తుంది అంటే కంటెంట్ రైటర్ ఇచ్చిందని మనం అనాలిసిస్ చేయాలని మనం ఇలాంటి టూల్స్ వేసుకొని ఇంకొంచెం చేంజెస్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఇదే ఫాలో అవ్వాలని లేదు, ఎగ్జాక్ట్ దగ్గర ఫాలో అవ్వచ్చు. ఈ ఈఎస్ఎస్ చెప్పే ఒక రూల్ ఏంటంటే మీ కీవర్డ్ స్టార్టింగ్ పారాగ్రాఫ్ లో ఉండాలని చెప్తాడు. బట్ ఏంటంటే పిహెచ్పి సైట్ కి అంతా రూల్ ఉండదు. వేరే సైట్ లో కంటెంట్ అనాలిసిస్ చేసిన స్టార్టింగ్ కీవర్డ్ ఉండాలని చెప్పడు. మీకు స్టార్టింగ్ కాకుండా తర్వాత కీవర్డ్ ఉండాలని చెప్తా ఉన్నాడు. సో అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. మీరు ఈఎస్ఎస్ ప్లగిన్ రూల్స్ కూడా ఒకసారి చూడండి. కంటెంట్ కీవర్డ్ అనేది ముందు డిఫైన్ చేసుకోవాలి మనం. కీవర్డ్ ఈఎస్ఎస్ ప్లగిన్ మూలంగా యూజెస్ అనమాట. సో ఒకసారి అయితే చూడండి. మన దాంట్లో కీవర్డ్ గురించి ఒకసారి చదవండి. మన సైట్ లో ఉంది కదా కీవర్డ్ గురించి. సో కీవర్డ్ ఎక్కడ ఉంది, సో కీవర్డ్ ఉంది. సో కీవర్డ్ గురించి కొంచెం చూడండి. సో కీవర్డ్ రీసెర్చ్ ఎట్లా చేస్తాం అంటే కనుక కీవర్డ్ అనేది ఏంటంటే కాంపిటేటివ్ అనాలిసిస్ నుంచి చెక్ చేసుకోవచ్చు. నా కాంపిటేటివ్ కీవర్డ్ ఏంటిది అంటే కనుక నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో, సో నాకు తెలుగు న్యూస్ అనేది కాంపిటీషన్ కీవర్డ్ అంటే, సో నేను ఫస్ట్ యూజ్ చేసేది ఏంటంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్ అని చెప్తుంది. ఏంటిది, గూగుల్ కీవర్డ్ ప్లానర్. కీవర్డ్ ఏంటంటే అనాలిసిస్ టూల్. ఫస్ట్ ఏ చిన్నపిల్లలు అడిగినా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ అందరికి తెలిసేది ఏంటంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్ టూల్ అనమాట. ఇది ఎలా యూజ్ చేస్తాం అనేది మీకు నెక్స్ట్ వీక్ చెప్తాను. బట్ అందులో మనకి ఏం తెలుస్తుంది అంటే కనుక ఒక కీవర్డ్ మనం చెక్ చేసుకోవాలంటే మనం 3 టర్మ్స్ కన్సిడరేషన్ చేసుకోవాలి. ఏంటి అంటే కనుక ఇక్కడ తెలుగు మూవీ రివ్యూస్ అని ఉంది. సో ఎన్ని సెర్చెస్ ఉన్నాయి ఇక్కడ, 73.5 సెర్చెస్ ఉన్నాయి.
సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో మనకి 3 క్రైటీరియాస్ ఉంటాయి: సెర్చ్, కాంపిటీషన్, ఇంకేమంటాయి రిజల్ట్స్ ఉంటుంది. సో సెర్చ్ ఒకటి, కాంపిటీషన్ ఒకటి, రిజల్ట్స్ ఒకటి చెక్ చేసుకుంటాం. సో సెర్చ్ అంటే ఆ కీవర్డ్ ఎన్ని సెర్చెస్ ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. కాంపిటీషన్ అంటే కనుక ఎంతమంది యూజ్ చేస్తున్నారని చెక్ చేసుకోవాలి. రిజల్ట్స్ అంటే మనం ఒక కీవర్డ్ కొట్టినప్పుడు ఎన్ని రిజల్ట్స్ వస్తున్నాయని చెక్ చేసుకోవాలి. కాంపిటీషన్ ఎప్పుడు కూడా ఆ కీవర్డ్ ఏదైనా చెక్ చేసుకుంటే సర్చెస్ ఎక్కువ ఉండాలి. దానికి మాక్సిమం సర్చెస్ ఎక్కువ ఉండాలి. హై అని చెప్పి రాసుకోవాలి, లేకపోతే యారో మార్క్ టాప్ చేసుకోండి, హైగా ఉండాలి. కాంపిటీషన్ ఎలా ఉండాలంటే మీడియం కానీ లో గానీ ఉండాలి. అది ఎక్కడ తెలుస్తుంది అంటే కనుక గూగుల్ కీవర్డ్ ప్లానర్ తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే కనుక నేను ఇప్పుడు ఒక ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాను, డిజిటల్ కెమెరా రివ్యూస్ అని రాద్దాం అనుకుంటున్నాను. ఈ కీవర్డ్ కొట్టేశాను. సో ఈ కీవర్డ్ కొట్టినప్పుడు నాకు కొంతమంది కాంపిటెంట్స్ వచ్చారు. ఎవరెవరు? చాలా మంది వచ్చారు. డిపి రివ్యూ, డిజిటల్ కెమెరా వరల్డ్ అని చాలా మంది వచ్చారు. సో వీళ్ళు వాడే కీవర్డ్స్ ఏంటి? డిజిటల్ ఫోటోగ్రఫీ రివ్యూస్, లేటెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కెమెరా లెన్స్ వాడుతున్నారు. సో నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళు ఏం రాశారు? కెమెరా రివ్యూస్, గేర్ రివ్యూస్, రివ్యూ, జార్జ్ రివ్యూ, కాంపాక్ట్ కెమెరా. అంటే ఈ రెండింటి మూలంగా కాంబినేషన్ ఆఫ్ కీవర్డ్స్ అంటే మన లిస్ట్ ఆఫ్ కాంపాక్ట్ టాప్ 10 మెంబర్స్ తీసుకొని మనం ఓన్లీ ఇదే కీవర్డ్ అని చెప్పలేము. అది కీవర్డ్ డిఫైన్ చేసుకోవడానికి మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్కి వెళ్తాము. ఎగ్జాక్ట్ కీవర్డ్స్ తీసుకొని ఒక 4-5 కీవర్డ్స్ చెక్ చేసుకుంటాం. దేనికి సర్చెస్ ఎక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువ ఉందో చెక్ చేసుకుంటాం. ముందు ప్రిఫర్ చేయాలని సర్చెస్ ఎక్కువ, కాంపిటీషన్ తక్కువ, మీడియం ఉందని చెక్ చేసుకుంటాం. సో మన కాంపిటేటర్స్ నాకు అసలు ఆ ఫీల్డ్ అసలు ఎవరు లేరు అంటే నాకు ఎవరు లేరు అనుకోండి, గూగుల్ కీవర్డ్ ప్లానర్కి వెళ్తే కనుక కొంత ఐడియా వస్తుంది. అంటే వాడు చూపిస్తాడు ఇలాంటి కొన్ని సర్చెస్ ఉన్నాయని చెప్పి. అదే నాకు కాంపిటెంట్స్ ఉన్నారనుకోండి, నేను అనాలిసిస్ ఎట్లా చేసుకుంటాను, ఎవరు చేసిన ఎట్లా చేస్తారంటే వాళ్ళ టైటిల్లో ఎక్కువగా ఏ కీవర్డ్స్ ని రిపీట్ చేస్తున్నారు. ఓన్లీ ఒక కీవర్డ్ పెడితే కుదరదు, కాంబినేషన్ పెట్టాలి. ఎట్లా పెట్టుకుంటాం? ఒక కీవర్డ్ రాసి ఇలా పైప్ సింబల్ పెట్టి ఇలా కీవర్డ్ రాసుకుంటాం, అంటే పైప్ సింబల్ ఉంటుంది. డైరెక్ట్ గా లాంగ్ టైల్ కీవర్డ్ ఒకటి రాసుకుంటాము, పైప్ సింబల్ పెట్టి సపోర్టింగ్ కీవర్డ్ ఒకటి రాసుకుంటాను. వాళ్ళు రాసే మెటా డిస్క్రిప్షన్ నుంచి నేను వాళ్ళ కాంబినేషన్ ఆఫ్ కీవర్డ్స్ కూడా నేను అనాలిసిస్ చేసుకుంటాను. ఎక్కడి నుంచి? ఈ మెటా డిస్క్రిప్షన్ వాళ్ళు కీవర్డ్స్ రాస్తారు కదా, ఇందులో నుంచి కూడా నేను కాంబినేషన్ ఆఫ్ కీవర్డ్స్ తీసుకుంటా ఉంటా. అంటే కాంపిటేటివ్ అనాలిసిస్ ఎట్లా చేసుకుంటా. నాకు ఓన్లీ గూగుల్ కీవర్డ్ ప్లానర్ కాకుండా ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? మన సైట్ లో కంటెంట్ పెట్టాము, ఒకసారి చూడండి. ఏమేమి ఉన్నాయి? కీవర్డ్ అనేది రీసెర్చ్ చేసుకోవాలి. ఎక్కువ మంది ఏం యూస్ చేస్తున్నారు, మన కాంపిటేటర్స్ ఏమున్నారు, గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో చెక్ చేసుకోవాలి. చాలా 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 మనం అనాలిసిస్ చేయాలి కీవర్డ్. మనకెందుకు? మనం సర్చెస్ ఉన్న కీవర్డ్ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది, సర్చెస్ కూడా లేవు. ఆ కీవర్డ్ పెట్టుకున్నాం యూజ్ ఉంటుందా? ఉండదు. సో సర్చెస్ ఎక్కువ ఉన్న కీవర్డ్ మన కాంపిటేటర్స్ అందరూ ఏం యూజ్ చేస్తున్నారనే వాటి నుంచి ముందు మనం కాంపిటేటివ్ అనాలిసిస్ చేసుకుని ముందు చాలా టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ దగ్గర పెట్టుకుంటాం. కీవర్డ్ ప్లానర్ లోకి వెళ్ళి ప్రతిదానికి ఎన్ని సర్చెస్ ఉన్నాయి, ఎన్ని కాంపిటీషన్ ఉందని కీవర్డ్ ప్లానర్ లో మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో చెక్ చేసుకున్న తర్వాత మనకి 2 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి. ఏమిటి? షార్ట్ టైల్ కీవర్డ్, లాంగ్ టైల్ కీవర్డ్. షార్ట్ టైల్ కీవర్డ్ అంటే ఏమంటాడు? మేడప్ ఆఫ్ 3 words ఆర్ లెస్ అంటాడు. అంటే 3 words కానీ లెస్, అంటే డిజిటల్ మార్కెటింగ్ రివ్యూ, డిజిటల్ కెమెరా రివ్యూ అలాంటిది 3 words కన్నా తక్కువ 3 words ఉంటాయి కనుక షార్ట్ టైల్ అంటాం. లాంగ్ టైల్ అంటే ఏమంటాం? మోర్ దెన్ 3 words ఉంటాయి కనుక దాన్ని లాంగ్ టైల్ కింద తీసేసుకుంటాం. సో లాంగ్ టైల్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటే మనం బాగా సస్టైన్ అవుతాం. అంటే ఇప్పుడు డిజిటల్ కెమెరా రివ్యూస్ అని ఒకటే వాడాను అనుకోండి టైటిల్ లో, నేను అవ్వకపోవచ్చు. డిజిటల్ కెమెరా రివ్యూస్, డిజిటల్ కెమెరా బెస్ట్ రివ్యూస్ అని చెప్పి ఏదైనా పెద్ద కీవర్డ్ పెట్టుకుంటే లాంగ్ టైల్ కీవర్డ్ ఏమవుతుందంటే 2-3 కాంబినేషన్ ఆఫ్ కీవర్డ్స్ కలుస్తాయి. దాని మూలం ఒక కీవర్డ్ ప్లేస్ అయినా అవుతుంది కదా, రెండో కీవర్డ్ కానీ ప్లేస్ అవుతుంది. షార్ట్ టైల్ అనేది మాక్సిమం ప్రిఫర్ చేయకపోవడం మంచిది. సో టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ చూసాం కదా. సో ఇంకా ఇక్కడ ఏముంటాయంటే లాంగ్ టైల్ కీవర్డ్ లో ప్రొడక్ట్ డిఫైనింగ్ కీవర్డ్ ఉంటాయి, కస్టమర్ డిఫైనింగ్ కీవర్డ్ ఉంటాయి, జియో టార్గెటింగ్ కీవర్డ్స్ ఉంటాయి, ఎల్ఎస్ఏ కీవర్డ్స్, ఇంటెంట్ టార్గెటింగ్ కీవర్డ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ కీవర్డ్ అనేది ఉంది. బెస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఉంది, బెస్ట్ మోడల్స్ హైదరాబాద్ అనేది ఉంది. అంటే కీవర్డ్స్ రకాలు చెప్తున్నాడు. ఇది ఒకసారి చూడండి, మన సైట్ చూడండి, బయట కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన కీవర్డ్ అనాలిసిస్ మీద. అల్గారిథమ్స్, గూగుల్ అల్గారిథమ్స్ అప్డేట్స్, గూగుల్ అప్డేట్స్ అన్నా గూగుల్ అల్గారిథమ్స్ అన్నా ఒకటే. కీవర్డ్ మీరు ఈ రెండింటి మీద నాకు పర్ఫెక్ట్ అయిపోవాలి. మీకు ఇప్పుడు నేను ఓవర్వ్యూ ఇస్తున్నాను, నేను వచ్చాక కూడా ఒకసారి రివైండ్ చేస్తాను. బట్ మీరు నాకు చెప్పాలి కీవర్డ్ ఏది పెట్టుకుంటే బెస్ట్, కీవర్డ్ అంటే ఏంటి, కీవర్డ్ టైప్స్ ఏమున్నాయి, మొత్తం అంతా కూడా చూడండి.
అది అండర్లైన్ చేసుకోండి సార్. ఎవర్ గ్రీన్ కీవర్డ్ ఉంటుంది ఏంటి? తెలుగు మూవీస్, తెలుగు లేటెస్ట్ అంటే కీవర్డ్స్ రకాలు చెప్తున్నాడు. షార్ట్ లాంగ్ మెజర్మెంట్ వైస్ చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు అంటే ఎవర్ గ్రీన్ కీవర్డ్స్ కొన్ని ఉంటాయి. తెలుగు మూవీస్ రివ్యూస్, తెలుగు లేటెస్ట్ సాంగ్స్, తెలుగు చిరంజీవి సాంగ్స్, తెలుగు సాహిత్య సాంగ్స్, లేకపోతే బెస్ట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్, హోటల్స్, టాప్ 10 ఫుడ్స్, టాప్ 10 హెల్దీ టిప్స్, ఇలాంటి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ డిఫైనింగ్ కీవర్డ్స్ ఉన్నాయి. ఏంటిది? ఎయిర్టెల్ మొబైల్ బెస్ట్ మొబైల్స్ కానీ, ఎయిర్టెల్ మొబైల్స్ కానీ, అంటే కీవర్డ్ అనేది టైప్స్ ఉండొచ్చు. ఒకటి సర్వీస్ కాంబినేషన్ ఆఫ్ కీవర్డ్ ఉండొచ్చు, ప్రొడక్ట్స్ కాంబినేషన్ ఆఫ్ కీవర్డ్స్ ఉండొచ్చు. కస్టమర్ డిఫైనింగ్ కీవర్డ్స్ అంటే ఒకటి అది ఏం చెప్తున్నాడు? బేబీ సోప్ ఉంది, బేబీ సోప్ జాన్సన్ బేబీ సోప్ అని ఉంది. అది కీవర్డ్ పెట్టాం అనుకో, అది ఏంటిది? కస్టమర్ డిఫైన్ చేస్తుంది. ఒకటి ప్రొడక్ట్కి వెళ్తుంది, ఒకటి కస్టమర్కి మనం ఏం ఆఫర్ చేస్తున్నాం అంటే కూల్ డ్రింక్స్ సారీ బెస్ట్ హెల్త్ డ్రింక్ అని చెప్పి హెల్త్ డ్రింక్ ఫర్ షుగర్ పేషెంట్స్ అని చెప్పి కీవర్డ్ వాడాలి. అదేంటి? అక్కడ కస్టమర్ డిఫైన్ చేస్తుంది. బెస్ట్ హెల్త్ డ్రింక్ ఫర్ షుగర్ పేషెంట్స్ అంటున్నారు అంటే కస్టమర్ డిఫైన్ చేయాలి. అంటే ఇదంతా మనకు అవసరం లేదు. మన కాంబినేషన్ లాంగ్ షార్ట్ అంతే. కాకపోతే కీబోర్డ్ పెట్టుకునేటప్పుడు మనకి ఇది అవేర్నెస్ ఉంటుంది. అంటే మన దగ్గరికి బిజినెస్ పర్సన్ వచ్చాడు, వాడి దగ్గర ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ ఉంది అనుకోండి, అప్పుడు ప్రొడక్ట్ బేస్ ప్లస్ లోకల్ హైదరాబాద్ పెట్టుకుంటాం. వాడి దగ్గర ఏదైనా సర్వీస్ కస్టమర్ టార్గెట్ చేసి ఒక అట్రాక్టివ్నెస్ ఉంది వాడి దగ్గర, అంటే వాడి ప్రొడక్ట్ వాడి బిజినెస్ ఐడెంటిఫై చేసేటప్పుడు ఈ కీవర్డ్స్ అన్ని పెట్టుకుంటాం. లాంగ్ టైం పెట్టామన్నాం, ఏది పెడతాం? ఎలా డిఫైన్ చేసుకుందాం? వాడి దగ్గర ఏదైనా ఎవర్ గ్రీన్ టైప్ ఆఫ్ కీవర్డ్ తో వాడి బిజినెస్ ప్రొడక్ట్ గా ఉంటే ఎవర్ గ్రీన్కి వెళ్తాం, లేదు ప్రొడక్ట్ టైప్ ఉంటే కనుక ప్రొడక్ట్కి వెళ్తాం, లేదు సర్వీస్ ఉంటే కనుక సర్వీస్కి వెళ్తాం. ఇంకొకటి జియో టార్గెటింగ్ అంటే ఇలాంటివి ఏముంటాయి? బెస్ట్ హోటల్స్ ఇన్ కుటుంబాలి, బెస్ట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్ కానీ, లేకపోతే టాప్ 10 హోటల్స్ ఇన్ హైదరాబాద్ కానీ, టాప్ 10 విజిటింగ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ కానీ, అంటే వాడిని మనం అనాలిసిస్ చేయగలగాలి. ఇదంతా జనరల్ గా అవసరం లేదు, మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఇవన్నీ అడగడు. కాకపోతే మనకి ఐడియా ఉండాలి. వాడు మన దగ్గరికి వచ్చిన కస్టమర్ కి వాడు ఎందులో పర్ఫెక్ట్, ఏరియా వైజ్ టాప్ లో ఉన్నాడా, లేకపోతే వాడి ప్రొడక్ట్ పరంగా ఎక్స్క్లూజివ్ ఉందా, వాడు కస్టమర్ కి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే కొన్ని ఉంటాయి. క్యాష్ బ్యాక్ గ్యారంటీ ఆఫర్స్ అని చెప్పి, అంటే ఇది ఎట్లా అనాలిసిస్ అంటే మన దగ్గర ఒక అడ్వర్టైజర్ వచ్చాడండి, యాడ్ థీమ్ అన్నాడు, అది పెట్టమన్నాం కదా అని ఒక లాంగ్ టైల్ పెట్టేసి యాడ్ తీసాం కదా, వాడిని అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకు కాంట్రాక్ట్ ఉన్నది నీ దగ్గర, కస్టమర్ ఎందుకు రావాలి, నీ డిఫరెంట్ అనేది ఎలా డిజైన్ చేసుకుని యాడ్ డిజైన్ చేసుకుంటుందో అలా వాడతాం కదా. ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, అదొక క్రైటీరియా ఫాలో అవుతుంది, గోల్డ్ ఆఫర్ వస్తుంది. లంచా జ్యువెలర్స్ ఉంది, తక్కువ కాస్ట్ తక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటుంది కంపేర్ టు అని చెప్పి వస్తుంది. అంటే మనం వాళ్ళు చేయాల్సి వస్తే వాడిని ఐడెంటిఫై చేయాలి. లంచా జ్యువెలర్స్ చేయాల్సి వచ్చిందాక ఏం చేస్తాం? కస్టమర్ డిమాండింగ్ కీవర్డ్ ఉంటుంది, అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫ్రీ అని చెప్పి పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు సక్సెస్ లేవు, కానీ అది టర్మ్ చూసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇంపాక్ట్ పెరుగుతూ ఉంటుంది. సో కళ్యాణ్ జ్యువెలర్స్ తీసుకుంటే డిస్కౌంట్ ఆఫర్స్ కానీ, ప్రీమియం ఆఫర్స్, లక్కీ డ్రా విన్నర్స్ అని చెప్పి తీసుకొచ్చి ఎందుకంటే వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు కాబట్టి మనం డిఫైన్ చేసుకోవాలి. లోపల ఇంటెన్షనల్ గా టార్గెటింగ్ కీవర్డ్స్ ఉంటాయి. ఏంటి? ఇన్ఫర్మేషనల్, కమర్షియల్, ట్రాన్సాక్షనల్ అని చెప్పి ఉంటాయి. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా కీవర్డ్ ఉండొచ్చు. ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఉంది, జావా ట్రైనింగ్ కానీ, యాంగులర్ ట్రైనింగ్ కానీ ఇట్లా చూపిస్తాడు. కమర్షియల్ అంటే కనుక వాడు పర్చేస్ చేయడానికి ఎక్స్పెరిటేషన్ ప్లేసెస్ గురించి, షాపింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ట్రాన్సాక్షనల్ అంటే కనుక కంపేరింగ్ మల్టిపుల్ స్టోర్స్, యూజ్ కీవర్డ్స్ లైక్ బెస్ట్ ప్రైస్, సేల్స్ బెస్ట్, అంటే అందులో ఇన్సర్ట్ చేసే కీవర్డ్స్ అంతే. మనం ఇదంతా చదవడం లేదు, కానీ జనరల్ గా ఏంటంటే వాడు మన దగ్గరికి వచ్చిన వాడిని బట్టి వాడు ఇందులో ఎక్స్క్లూజివ్ గా ఉన్నాడు, కాంపిటెన్స్ వై దే ఆర్ డిఫరెంట్ అనేది చేసుకొని వాడి దగ్గర ఉన్న హైలైట్ ఫీచర్స్ ఏంటి, ప్రైస్ తక్కువ ఇస్తున్నాడా, క్వాలిటీ ఎక్కువ ఇస్తున్నాడా చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా కీవర్డ్స్ రెడీ చేసుకొని దాన్ని హైలైట్ చేసుకుంటాం. దానికి సక్సెస్ తక్కువ ఉన్నా కానీ ఆటోమేటిక్ దానికి సక్సెస్ పడదు, వేరే కీవర్డ్ సక్సెస్ పడుతుంది, ఆటోమేటిక్ దీనికి పడతాయి. అంటే సక్సెస్ తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది, అంటే 10 మందే పడుతున్నారు, ఇద్దరే వాడాం, మనం మూడో వాడం అవుతాం కదా, మనకు ఆటోమేటిక్ సక్సెస్ పడుతుంది. మనం డిఫరెంట్ గా ఉన్నామంటే 10 మంది మార్కెట్ గ్రాప్ చేసి ఉంటే మిగతా నిదానంగా వచ్చేస్తా ఉంటుంది. కీవర్డ్ డెన్సిటీ అంటే కనుక కీవర్డ్ ఎంత టైప్ ఆఫ్ పర్సెంటేజ్ రిపిటేషన్ చేసాం కంటెంట్ లో అనేది ఉంటుంది. అది అకార్డింగ్ టు కీవర్డ్ వర్డ్స్ ఎన్నైతే యూజ్ చేసామో కంటెంట్ లో దాని మీద ఉంటుంది. కీవర్డ్ గూగుల్ ట్రెండ్స్ అంటే కనుక మనం కీవర్డ్ ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అంటే గూగుల్ ట్రెండ్స్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఐడియా ఉందా? గూగుల్ ట్రెండ్స్ అని ఉంటుంది. అందులో ఏంటంటే గూగుల్లో ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్స్ అన్న అందులో పెడతాడు. ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, న్యూస్, మూవీస్, ఏదైతే టర్మ్స్, సర్చ్ టర్మ్స్ కానీ, పోస్టులు కానీ ఏదైతే టాప్ ట్రెండ్ అవుతున్నాయో పెడతాడు. మనం వాళ్ళ మూవీస్ అయితే ఉంటాం, మనం దేని మీద వేయాలి అంటే మనకు తెలియకపోతే ఆ గూగుల్ ట్రెండ్స్ లోకి వెళ్ళి మనం కేటగిరీ సెర్చ్ చేసుకుంటాం. టెక్నాలజీ, సైన్స్ ఉంటుంది,
ఆ మూవీస్ కి సంబంధించిన పోస్ట్ రాస్తే కంపల్సరీ మనకు కూడా సక్సెస్ పడతాయి. టెక్నాలజీ ఉంది, దానికి సంబంధించిన పోస్ట్ రాస్తే దానికి సంబంధించిన సక్సెస్ పడతా ఉంది. అంటే ఎందుకు గూగుల్ ట్రెండ్స్ కన్సిడరేషన్ ఇదన్నీ దేనికి కీవర్డ్ వార్మ్ అప్ అనమాట, కలెక్షన్ ఆఫ్ కీవర్డ్స్ చేయడానికి. నేను యూట్యూబ్ చేస్తున్నాను, డైలీ ఏ వీడియో పెట్టాలని నాకు ఎలా తెలుస్తుందంటే నేను గూగుల్ ట్రెండ్స్ లో వెళ్ళి టెక్నాలజీలో వాళ్ళు ఏం ట్రెండింగ్ టాపిక్ నడుస్తుందని చూసుకొని దాని మీద వీడియో చేసి పెడతాను. ఎందుకని ఆ టాపిక్ ట్రెండ్ అవుతుంది. 7 వచ్చింది మొబైల్ రెడ్మీ, అది మన ట్రెండ్ అవుతుంది, ఆటోమేటిక్ ఏమవుతుంది ఆ గూగుల్ ట్రెండ్స్ లో కనబడుతుంది, ఆ దాని మీద వీడియో చేసుకుంటా. నేను ఒక ఇయర్స్ వచ్చిన బ్లాగ్ లో డైలీ పోస్ట్ అప్డేట్ చేస్తాను వస్తుంది. అంటే బ్లాగ్ లో ఎప్పుడు హోమో కాంటాక్టర్స్ అబౌటర్స్ కోర్సెస్ పెట్టి రాస్తే ఇప్పుడు టాప్ వెళ్ళదు. మనం కంపల్సరీ బ్లాగ్ అని ఒక ప్లాట్ఫామ్ పెట్టుకొని దాంట్లో డైలీ మనకు రిలేటెడ్ కంటెంట్ వేస్తూ ఉంటాం. కంటెంట్ ఏమన్నాం కదని చెప్పి మన డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ మూవీస్ గురించి కంటెంట్ వేస్తే మన కంటెంట్ కేటగిరీ కాదు. మనకు సంబంధించిన బ్లాగ్ అనే ఒక ఆప్షన్ పెట్టి అందులో డైలీ అప్డేట్ చేస్తాం కదా. ఎందుకంటే గూగుల్ కి మనం డైలీ ఇండెక్స్ అవుతా ఉండాలి, అప్పుడే మనం మిగతా కీవర్డ్స్ కూడా సస్టైనబిలిటీ అవుతా ఉంటుంది. సో కీవర్డ్ రీసెర్చ్ అనాలిసిస్ చెప్పాను కదా, కాంపిటేటర్స్ ఎలా యూజ్ చేస్తున్నారు. మనం ఒకటే అండి, మన ప్రొడక్ట్ మన దగ్గరికి వచ్చిన క్లయింట్ ని బాగా అనాలిసిస్ చేయాలి, వాడి దగ్గర ఏం హైలైట్స్ ఉందని చెక్ చేసుకోవాలి, ఇండస్ట్రీలో కాంపిటేటర్స్ ఎలా వాడుతున్నారు, ఏం వాడుతున్నారు అని చెక్ చేసుకుంటాం. కీవర్డ్ ట్రెండ్స్ ఉంటాయి, గూగుల్ కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అనమాట. సో ఇవన్నీ టూల్స్ ఏంటి, గూగుల్ కీవర్డ్ ప్లానర్, సోలీ, జాక్సీ, ఏహెచ్ఆర్ఎఫ్ కీవర్డ్ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ యూజ్ చేసినా ఒక్కొక్కటి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అన్ని పేడే ఉంటాయి మ్యాక్సిమం. ఒకడు ఏంటంటే ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తాడు, ఇంకొకటి 2 కీవర్డ్ సెర్చ్ చేస్తాడు, ఇంకొకటి 3 కీవర్డ్స్ సెర్చ్ చేస్తూ ఉంటాడు. సో మీరు ఇవన్నీ పట్టించుకోవద్దు, మామూలు మీకు అనాలిసిస్ కోసం చెప్తాను, నాలెడ్జ్ కోసం ప్రొవైడ్ చేస్తాను. అయితే అసలు అవసరం లేదు, దీని గురించి కూడా టాపిక్ అవసరం. కాకపోతే మీకు ఇన్ డెప్త్ మెయిన్ కాన్సెప్ట్స్ ఇవే. కీవర్డ్ ని ఫైండ్ అవుట్ చేయగలడం వచ్చిందా 70% పని అయిపోయినట్టు. కీవర్డ్ కి సక్సెస్ ఎక్కువ, కాంపిటీషన్ తక్కువ అనేది ఉంటుంది. సో ఆ కీవర్డ్ రీసెర్చ్ అనేది బేసిక్ గా కాంపిటేటివ్ అనాలిసిస్ చెప్పాను కదా. మనం కీవర్డ్ చేయాల్సి వస్తే ఏమవుతుంది అంటే గూగుల్లో మనకి ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు ఆటో సజెషన్స్ చూపిస్తా ఉన్నాడు. ఇవన్నీ ఆటో సజెషన్స్. మనం కీవర్డ్ అనేది మనకి ఎక్స్టెన్షన్ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. అది వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎన్ని సర్చెస్ ఉన్నాయో చూపిస్తారు. ఎక్కడ గూగుల్ కీవర్డ్ ప్లానర్ లోకి వెళ్ళకుండానే ఇక్కడే చూపిస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఎల్ఎస్ఐ లో వస్తాయి, ఐడియా ఉందా? వీటిని ఏమంటామంటే ఎల్ఎస్ఐ అంటాం. ఇవి కూడా ఏంటంటే సర్చెస్ రిలేటెడ్ టు డిజిటల్ కెమెరా రివ్యూస్ అంటారు. అంటే ఆటో సజెషన్స్ ని కన్సిడరేషన్ చేసుకుంటాం. గూగుల్లో వచ్చే ఆటో సజెషన్స్ ఇవేమో ఎల్ఎస్ఐ. వీటిని కూడా కీవర్డ్స్ కింద కన్సిడరేషన్ చేసుకొని మన సైట్ లో పెట్టుకోవాలి. ఏంటి మెయిన్ కీవర్డ్ రెడీ చేసుకుంటున్నాం, సపోర్టింగ్ కీవర్డ్స్ రెడీ చేసుకుంటున్నాం, ఈ ఎల్ఎస్ఐస్ పెట్టాలి, ఆటో సజెషన్స్ కూడా పెట్టాలి. పెట్టమన్నాం కదా అని చెప్పి లైన్ లో కీవర్డ్స్ 1 by 1 పెట్టుకునేలా కాదు. అది యూజర్ ని సాటిస్ఫై చేయాలి, చదివితే వాడికి అర్థం అవ్వాలి. గూగుల్ వాళ్ళ రూల్స్ ప్రకారం కీవర్డ్ డెన్సిటీ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎన్ని వర్డ్స్ ఉండాలి, జనరల్ కంటెంట్ అనేది ఇవన్నీ రూల్స్ కూడా ఫాలో అవుతూ ఉంటేనే ఆ పేజ్ ఫుల్ గా కంటెంట్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది, కంటెంట్ అనేది ఆప్టిమైజేషన్ అవుతుంది. ఎస్ఈఓలో ఒక పార్ట్ ఏంటిది, కంటెంట్ ఆప్టిమైజేషన్. కంటెంట్ కన్నా ముందు మనకు కావాల్సింది కీవర్డ్. నేను టూల్స్ చెప్తున్నాను, టూల్స్ చూడండి. కీవర్డ్ అనాలిసిస్ చేస్తాం, టూల్స్ లో మనం రిలేటెడ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసుకుని టూల్స్ రాస్తే ఎన్ని సర్చెస్ ఉన్నాయి, కాంపిటీషన్ ఎంత ఉంది, ఎన్ని వీక్లీ సర్చెస్ పడుతుందని చూపించేస్తాడు. మీకు ఇందులో మన సైట్ లో ఉన్నాయి టూల్స్, అవి కొంచెం ఫైండ్ అవుట్ చేయండి. మీరు బయట నుంచి చూడండి. మీరు పక్కాగా అయితే గూగుల్ అల్గారిథమ్స్ అన్ని అది లిస్ట్ అవుట్ చేసుకోండి, గూగుల్ అల్గారిథమ్స్ లిస్ట్ అవుట్ చేసుకోండి. నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్కువ జస్ట్ నేను ఇందాక చూపించాను కదా మీకు ఇమేజెస్ మీద. పాండా ఏం పాండాలు ఏం తీసుకొచ్చారు మీకు ఓవరాల్ గా నేను చెప్పినే ఉంటాయి, ఎక్కువ ఉండదు. అంటే 1 or 2 తగ్గితే అంతే. లాస్ట్ లో చూపించాను కదా మీకు, అది లాస్ట్ లో చూపించిన 2 అప్డేట్స్ ఉంటుంది, అది ఒకసారి చూడండి. నేను అది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మామూలుగా లిస్ట్ కొట్టేసి గూగుల్లో వస్తాయి, అవి చూడండి. చూసిన తర్వాత చూడండి కీవర్డ్ కి టూల్స్ చెప్పండి, మా దాంట్లో ఉన్నాయి ఆల్రెడీ టూల్స్ కొన్ని. ఏది పని చేస్తుందో మనం చూడండి. మీరు ఏం చేస్తారండి, ఓపర్ సజెస్ట్ కేడబ్ల్యూ పాయింటర్ ఉంటాయి. అంటే అన్ని వాడము, ఎందుకంటే అన్ని పెయిడ్ ఉంటాయి. ఒక టూల్ కి డైలీ ఒక కీవర్డ్ కి సెర్చ్ చేస్తాడు, మీరు అది వాడుతున్న ఇంటర్వ్యూనే చెప్పారు, అర్థమైపోతుంది కీవర్డ్. అందుకని ఏంటంటే మీరు ఎక్కువ టూల్స్ పట్టుకోవద్దు, 4-5 వెబ్సైట్స్ రెఫర్ చేయండి, టాప్ వెబ్సైట్స్ రెఫర్ చేసిన తర్వాత అందులో మేజర్ టూల్స్ ఏమైనా చెప్తారో వాటి నుంచి అనాలిసిస్ తెచ్చుకొని ఒక 3-4 టూల్స్ టార్గెట్ పెట్టుకోండి. కీవర్డ్ ప్లానర్ కాకుండా ఒక 3 టూల్స్ టార్గెట్ పెట్టుకోండి. అందులో కీవర్డ్ వేయండి, ఎలా అనాలిసిస్ వస్తుందో చూడండి. అంటే వాడు ఏం లేదు, ఈ సైడ్ ఆ సైడ్కి ఏం చేస్తుందో మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాడు. వీడు ఏంటంటే మంత్లీ సక్సెస్ చూపిస్తాడు, వాడు ఏం చేస్తుంటే డైలీ ఎన్ని సక్సెస్ వస్తున్నాయో ఒక ఎక్స్ట్రాక్ట్ చూపిస్తాడు.
వాడు ఏం చేస్తాడంటే ఇంకో సైడ్ వాడు ఏ ఏరియా వైజ్ ఎన్ని సెర్చెస్ పడుతుంది ఇంకొక ఇన్ఫర్మేషన్ చూపిస్తాడు. ఓవరాల్ డేటా కలెక్ట్ చేసినంత గూగుల్ నుంచే. కానీ ఎందుకు ఇది ఉండగా ఇంకొక కీవర్డ్ టూల్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే వాళ్ళు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది లొకేషన్ వైజ్ ప్రొవైడ్ చేయొచ్చు, కొంతమంది ఇయర్ వైజ్ ప్రొవైడ్ చేయొచ్చు, కొంతమంది ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు, కొంతమంది సపోర్టింగ్ కీవర్డ్స్ కూడా ప్రొవైడ్ చేసేస్తూ ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ ట్రెండ్ అవుతుంది. కానీ మనం కంటెంట్ రాసేటప్పుడు మీకు తెలియాల్సింది మనం గూగుల్ అప్డేట్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి, కీవర్డ్ అనాలిసిస్ అనేది చెక్ చేసుకోవాలి. మీకు నెక్స్ట్ వీక్ ఏంటంటే ఎస్ఈఓ ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ రెండు అయిపోతాయి. ఆ పై వచ్చే నెక్స్ట్ వీక్ వెబ్ మాస్టర్స్ అనలిటిక్స్ ఉంది. మీరు కొంచెం వర్కౌట్ చేయండి. సో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ నెక్స్ట్ ఏం చేద్దామంటే లింక్అప్ చెప్తాను, వెబ్ మాస్టర్ లింక్అప్ చెప్తాను. జస్ట్ మీరు ఏదైనా బ్లాగ్ అయినా డమ్మీ బ్లాగ్ అయినా ఒకటి క్రియేట్ చేయండి, లైవ్ లో పెట్టేసేయండి. అది సర్చ్ ఇంజిన్ విజిబిలిటీస్ అన్ని సెట్టింగ్స్ చూపించాను కదా, అది లైవ్ లో పెట్టండి. దాన్ని వెబ్ మాస్టర్ ఎలా యాడ్ చేస్తాం ఏంటనేది ఒకసారి చూపిస్తాను. అనలిటిక్స్ ఎలా వస్తున్నాయి ఏంటనేది కూడా ఒకసారి చూపిస్తాను. దాన్ని బట్టి చూస్తుంది. కొంచెం టాస్క్ అయితే చేయండి వీటి మీద. బ్లాగ్ అయితే ఒకటి క్రియేట్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే మీకు అప్కమింగ్ క్లాసెస్ లో బ్లాగ్ కి మీకు ప్రాసెస్ తెలియదు. చెప్పేసి నేను వదిలేసిన మీకు ఈ ప్రాసెస్ చేస్తేనే గుర్తుంటుంది. ఆ సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది మన దగ్గర వీడియోస్ ఉండాలి, కానీ మ్యాక్సిస్ ప్రాబ్లం లేదు. నేను పెడతాను మీకు, అందులో అప్డేట్ చేసి మీకు వాట్సాప్ లో లింక్ షేర్ చేస్తాను. మనకి మన మొన్న మీకు పంపించాను కదా ఛానల్, యూట్యూబ్ ఛానల్లో పెడతాను చూడండి. మొన్న మీకు వాట్సాప్ లో పెట్టాను చూడండి ఒకసారి. ఇక్కడ ఉంది చూడండి సైట్ లో. అంటే ప్రజెంట్ మీరు చూడాలని యాక్సెస్ పెడుతున్నాను, తర్వాత తీసేస్తాను అన్ని పెట్టను. మీకు ఏంటంటే ఓవరాల్ గా చెప్తున్నాం కదా రఫ్ గా అన్నట్టుగానే అవి పెడుతున్నాం. మామూలుగా అయితే పెట్టను. ఇంటర్నల్ కాన్సెప్ట్స్ ఏమి ఉండవు మీకు. ఇక్కడ ఉంది చూడండి. క్లియర్గా చేయలేదు, ఇది వర్క్ చేయడానికి ఏమో కుదరట్లేదు. వేరే ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళేమో వేరే జాబ్స్ మొన్న వస్తే యూకే ప్రాజెక్ట్స్ కి పంపించేస్తాను అనమాట. వాళ్ళు చేయడానికి ఏమో లేదు. మనం చేసిన వీటిల్లో వచ్చేస్తే చూడండి, మీకు 1 to 1 పెడుతున్నాను. 1 కానీ 2 ఇట్లా పెడుతున్నాను. వచ్చే రీసెంట్లీ చూడండి, మీకు అర్థమైపోతుంది. 1 to 1 ఉంటుంది నెంబర్. అవి ఫాలో అయిపోతున్నాను, మీకు చెప్పేవి పెడుతున్నాను. మీ తర్వాత అయిన తర్వాత నేను బ్లాగ్ లో ఇస్తాను. డబ్బైతే పెడతాను, సరే చూడండి. వెబ్సైట్ లో ఉంది, అక్కడ చూసేసాను, క్లిక్ చేస్తే